ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిజంగా ఈ 2024 సంవత్సరములో మనతో దేవుడు మాట్లాడి తన చిత్తాన్ని నేర్పించి మనము పరిపూర్ణత చెందినట్లు దేవుడు మనకు ఉపదేశములు నేర్పించి దేవాది దేవుడు ఉన్నతమైన శిఖరము ఎక్కిపోవునట్లు దేవుడు మనందరిలో క్రియ చేయనట్లు చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు సంఘములో ఆత్మ ద్వారా మర్మమైన సంగతులను బయలుపరచి లోకములో మరుగుగా ఉన్న మనల్ని ఒకరోజు ప్రభుని యేసుక్రీస్తు ఎదుట ప్రత్యక్షపరచున్నట్లు దేవుని ఆత్మ ఈ దినాన మనకు సహాయం చేయనట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అధికముగా పొడిగించకుండా 4 మాటల వాక్యం కొరకు సంఘములో కూడిన ఒక్కరిలో సిస్టర్ కానీ బ్రదర్లు కానీ ఒకరు ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరములో ప్రభువా, ఈ శుక్రవారం దినమందు ప్రభువా, ఈ సాయంకాలములో ప్రభువా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రములు రాజా. నీ నామమందు ప్రభువా స్తుతించుటకు గణపరచుటకు ప్రభువా ఈ విషయంలో ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని అందరినీ కల్వారి రక్తము చేత కడిగి పవిత్రపరిచి తండ్రి నీకు స్తోత్రములు రాజా. ఇటు విధంగా ప్రభు ప్రేమతో ఐక్యపరిచి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ యొక్క ప్రభు అలనాడు ప్రభువా ఏ విధంగా ప్రభు నీ సువార్తను ప్రకటించున్నారో తండ్రి నీకు స్తోత్రములు రాజా. ఆ యొక్క దేవుని కుమారులు ఎవరని ప్రభువా నీ దాసును నిలబెట్టి ప్రభు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మాతో సూటిగా మాట్లాడిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. కుమారులకు ప్రభువా తగినట్లుగా ప్రభు నీ యొక్క జీవం గల మాటలు ప్రభువా మేము వినుటకు ప్రభువా మా హృదయాలను మా యొక్క చెవులను ప్రభువా గ్రహించి ప్రభు తండ్రి చక్కగా కూర్చొని ప్రభు నేర్చుకొని నడుచుటకు ప్రభు మీరు సహాయం చేయమని ప్రభు ఇక మీదట రాబోతున్న ప్రభు ఆ యొక్క జీవం గల మాటలు ప్రభు నీ దాసుడు చెబుతుండగా వినయముతో విని ప్రభు నడుచుకుటకు నీ కృప దయచేయమని ఈ కూడికను మీరే భారమెత్తి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా కాస్త ముందుకు జరగండి, లేచి నిలబడి ఒకసారి. లేచిన మనం ముందుకు జరుగుదాం. అప్పుడు కూర్చుందాం. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు మరి దాసు బ్రదర్ గారు వచ్చి ఈ యొక్క వాక్యం కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. విశాఖపట్నంలో ఉన్న దేవుని దాసులు దాసు బ్రదర్ వచ్చి ఇక్కడ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన ప్రభువ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఇదిగో ఉదయకాల సమయం నుంచి అయ్యా మీ సన్నిధి మీ ప్రత్యక్షత ప్రభు మా మధ్య ఉంచి ప్రభువ తండ్రి మీరు నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నిజమైనటువంటి వారసులు ఎవరని ప్రభువ అనే అంశంపై ప్రభా ధ్యానిస్తుంటుండగా అయ్యా మీ దాసుల్ని మరింతగా ప్రభు అభిషేకించి అయ్యా మా మధ్య ప్రభు వాడుకొనమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మీరు అక్కడలో సిద్ధపడే విధంగా ప్రభా ప్రతి ఒక్కరూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభా జీవితంలో ఉన్నటువంటి ప్రభ ప్రతి ఒక్క విషయాన్ని ప్రభువ పరిశీలన చేసుకుంటూ మీరు అక్కడ కొరకు సిద్ధపడేందుకు మీ కృపను అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి.
పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధి మా మధ్య ఉంచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభ వారి హృదయాలను ప్రభ మీరు తెరవమని ప్రభు ప్రార్థిస్తున్నాం. మీ దాసుల్ని అభిషేకించి మీరు వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని వినటానికి అందరూ కూడా చెవులు వాక్యానికి అప్పచెప్దాము. దేవుని దాసులు వాక్యం చెప్పుచుండగా దానికి హిందీలో ట్రాన్స్లేషన్ పౌలు బ్రదర్ చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के नाम की महिमा हो। మరోసారి సాయంకాల సమయంలో దేవుని సన్నిధికి ప్రభు నడిపించినందుకు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. और एक बार परमेश्वर ने उसकी उपस्थिति में लाया है, इसके लिए मैं परमेश्वर का धन्यवाद देता हूँ। దేవుని వారసులు ఎవరు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. इन दिनों में परमेश्वर के संगी वारिस कौन है, ये वचन पर हम सब मनन कर रहे थे। అనేక మంది దేవుని ప్రజలు అనబడిన పేరు కలిగి ఉన్నప్పటికీ बहुत लोग तो मसीह का लोग बोलने से भी ఎవరైతే నిజముగా దేవుని మూలముగా జన్మించారో వారు మాత్రమే వారసులుగా ఎంచబడుతున్నారు. जिसने परमेश्वर के द्वारा जन्मा है वही परमेश्वर का संतान है। ఉదాహరణకి समझने के लिए అబ్రహాముకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ बेशक अब्राहम के लिए बहुत सारे बच्चे हैं, तभी కేవలము ఇస్సాకు మాత్రమే వారసుడుగా ఎంచబడినట్టుగా మనం చూసాం. इसहाक ही संगी वारिस ठहरा है। ఎందుకంటే ఇస్సాకు మాత్రమే వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ద్వారా జన్మించిన వాడుగా ఉన్నాడు. क्योंकि वायदे के द्वारा, प्रतिज्ञा के द्वारा इसहाक का जन्म हुआ है। అలాగే దేవుని వాక్యము ద్వారా కూడా మరి జన్మించిన వాడుగా ఉన్నాడు. वचन के द्वारा उसका जन्म हुआ है। అయితే మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, आप सब सीखने के वाला का विषय क्या है? వారసుడుగా ఎవరైతే జన్మించారో जिसने वारिस ठहरा है, లేక దేవుని మూలముగా ఎవరైతే జన్మించారో जिसने पिता परमेश्वर के द्वारा जिसका जन्म हुआ है, వారి యొక్క లక్షణాలు ఏమిటి, उनका गुण क्या है, వారి యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది, उनका आत्मिक जीवन किस प्रकार रहेगा, ఆ విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. इस विषय के बारे में अपन सब मनन कर रहे थे। ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి पवित्र बाइबल को खोलकर యాకోబు రాసిన పత్రిక याकूब का पत्री 1వ అధ్యాయము अध्याय 1 18వ వచనం చదువుకుందాం. 18 से पढ़े। ఆయన తాను సృజించిన వాటిలో ఉమ్, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చాలండి, కన్ను మూసుకుని అయితే उसने ప్రార్థన अपनी చేసుకుందాం. ही इच्छा से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया, ताकि हम उसकी सृष्टि की हुई वस्तुओं से में से एक प्रकार के प्रथम फल हो। మన ఉదయకాల సమయంలో हम सब सुबह के समय में దేవుని మూలముగా జన్మించిన వ్యక్తిలో ఎలాంటి ఒక అనుభవం ఉంటుంది అన్న విషయాన్ని గురించి మనం చూసాం. जिसने परमेश्वर के द्वारा जन्म हुआ है, उस व्यक्ति के अंदर किस प्रकार गुण रहेगा,
इस विषय के बारे में सुबह के समय में अपन सब मिलकर मनन कर रहे थे। అనగా బ్యాప్టిజం కంటే ముందు ఎలాంటి ఒక కార్యము ఒక వ్యక్తిలో జరగాలి అన్న విషయాన్ని గురించి మనము విన్నాం. इसका मतलब एक व्यक्ति बपतिस्मा पाने के पहले पहले एक व्यक्ति के जीवन में किस प्रकार की परिवर्तन होना है, इसके बारे में हम सब सीखा है। అర్థమైందండి? क्या समझ में आया? ఒకవేళ అనుభవం లేకుండా బ్యాప్టిజం పొందినట్లయితే अगर ये सच का अनुभव उनके अंदर नहीं है तो నీవు రక్షింపబడినట్టు కాదు, దేవుని కుమారుడిగా ఎంచబడినట్టు కాదు. आपने उद्धार नहीं पाया और आप में परमेश्वर का संतान नहीं हुआ। ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ये विषय को अच्छी तरीके से समझे ఇంకా నీకు పూర్తిగా తెలవాలంటే और अच्छी तरीके से गहराई से जानना है तो ఇప్పుడు మనం నేర్చుకోబోయే విషయాన్ని आप जो वचन को अभी सीखने वाला है జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ध्यान से समझने के लिए प्रयास करें అదే రీతిగా మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. और व्यक्तिगत तौर से अपने आप को जांचने के लिए प्रयास करें। నిజంగా నేను దేవుని మూలముగా విశ్వాసములు జన్మించిన వ్యక్తిని అయితే నా అంతరంగంలో నా వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నానా, లేదా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నానా అని పరిశీలన చేసుకోవాలి. अगर सचमुच में मैं परमेश्वर की से जन्म हुआ है तो मेरा मन में और मेरा अंदर का जीवन में ऐसे गुण मुझ में है या नहीं, अपने आप को परखे। అందుకే వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా इसलिए जितने भी इधर वचन सुन रहे हैं ప్రార్థనాపూర్వకంగా వినాలి. प्रार्थना के साथ सुने। ఏదైనా అర్థం కాకపోతే తర్వాత కూడా మీరు అడగవచ్చు. अगर आप लोग को समझ में आता नहीं, ये प्रचार खत्म होने के बाद इस विषय के बारे में पूछताछ कर कर और जान सकते हैं। అలాగే ఒకవేళ నిజముగా రక్షణ పొంది నిజముగా జన్మించి కూడా ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకంజ వేసి ఉంటే కూడా తిరిగి నువ్వు ముందుకు ఉర్జీవింపబడవలసిన బాధ్యత ఉంది. अगर सचमुच में परमेश्वर के द्वारा आपका जन्म हुआ है और इन दिनों में आपने परमेश्वर के वचन से दाएं या बाएं हट गए तो इन दिनों में अपने जीवन को अपने आप को ठीक करें। ఉర్జీవం అనేది ఎలా వస్తుంది, बेदारी किस प्रकार आएगा, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ये विषय को अपने आप जांचे। ఉర్జీవం అంటే అరుపులు కేకలు గట్టిగా వాక్యం చెప్పడం వలనో లేకుంటే గట్టిగా నిజ అరవటం వలన వచ్చేది కాదు. बेदारी आने का मतलब बहुत बड़ा हल्ला करना और चिल्ला चिल्ला के प्रचार करना नहीं होता है। ఈ ఉర్జీవం అనేది దేవుని ఆత్మ ద్వారా లేదా దేవుని మూలంగా మన అంతరంగంలో జరగాలి. ये बेदारी परमेश्वर के वचन के द्वारा आपका दिल के अंदर ये होना है। అది దేవుని వాక్యంను స్పష్టంగా తెలియపరుస్తుంది. वो बात परमेश्वर के वचन अच्छे से बताता है। చూడండి యెషయా గ్రంథము यशायाह का पुस्तक 54వ అధ్యాయము 54వ అధ్యాయము క్షమించాలి 57వ అధ్యాయము 57 15వ వచనం చదువుదాం. మహాగణుడును 15 से యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలండి. क्योंकि जो महान और उत्तम सदैव स्थिर रहता है और जिसका नाम पवित्र है, वो यह कहता है, मैं ऊंचा पर और पवित्र स्थानों में निवास करता हूँ और उसके संगी भी रहता हूँ, जो खेदित और नम्र है, कि नम्र लोगों के हृदय और खेदित लोगों का मन को हर्षित करूँ। అలాగే 66వ అధ్యాయము యెషయా గ్రంథము यशायाह का पुस्तक 66 రెండవ అధ్యాయము క్షమించాలి 66వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 66 का 2 కృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచున్నాను. यहोवा की वाणी है, ये सब वस्तु मेरा ही हाथ की बनाई हुई है, इसलिए ये सब मेरा है, परंतु मैं उसकी अब दृष्टि करूँगा जो दीन और खेदित मन का हो और मेरा वचन सुनकर ठहराता है.
ఇక్కడ ఈ 2 వచనం చదివినప్పుడు इधर दो आयतों को पढ़ते समय में దేవునికి దృష్టి ఏ వ్యక్తి మీద వస్తుందంటే, जिन पर परमेश्वर के नजरिया रहेगा, ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది వచ్చినప్పుడు जब एक व्यक्ति के पास वचन आएगा, ఆ వాక్యానికి భయపడి उस वचन को सुनकर और वचन का భయపడి बाई मानकर వణుకుతూ कांपते हुए తన్ను తాను తగ్గించుకుంటాడో अपने आप को नम्र करते हुए దేవునికి దృష్టి వాని మీదకి వస్తుంది. परमेश्वर की दृष्टि नजरिया उन पर रहेगा. అప్పుడు దేవుడు तब परमेश्वर ఆ వ్యక్తి హృదయంలోకి వస్తాడు, तब परमेश्वर उनका दिल में आएगा, వచ్చి నివాసం చేస్తాడు. तब परमेश्वर उनके दिल में आकर वास करेगा. నివాసం చేసి ఏం చేస్తున్నాడు? और उनका दिल में वास करके परमेश्वर क्या करता है? వారిని ఉజ్జీవింపచేస్తున్నాడు. उनको परमेश्वर ఉజ్జీవింపచేస్తున్నాడు వాళ్ళని. और उनको तसल्ली देगा. ఆ మాట అర్థమవుతుందండి? ఉజ్జీవం అనేది ఎక్కడ ఎవరి ద్వారా ఎలా కలగాలి? बेदारी किस प्रकार आएगा? దేవుని వాక్యం విన్నప్పుడు एक व्यक्ति जब वचन सुनता है, పశ్చాత్తాపముతో उनका मन में जब पश्चाताप होता है, పాపాలు ఒప్పుకొని जब उनका पापों का प्रति परमेश्वर के सामने पश्चाताप करता है, అవును ప్రభా ఈ లోపం నాలో ఉంది, सचमुच में परमेश्वर ये दुनियादारी ఈ मुझ में है, పాపం నాలో ఉంది, ये पाप सब मुझ में है, ఈ విషయం నేను పడిపోయాను, इस विषय में मैं गिर गया हूँ, ఈ విషయం వెనకంజ వేశాను इस विषय में मैं पीछे हटा हूँ అని దేవుని దగ్గర इस प्रकार जिस व्यक्ति ने విరిగి నలిగిన మనసుతో परमेश्वर के पास दीन और नम्र खेदित मन के ఆ साथ వాక్యానికి తను అప్పగించుకొని उस वचन के लिए अपने आप को परमेश्वर के सामने ఆయనతో सौंपकर తిరిగినప్పుడు उसकी और जिसने मोड़ा है, వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు? तो परमेश्वर उसको क्या करेगा? ఉజ్జీవం ఇస్తున్నాడు. उसको दिल को तसल्ली देगा. ఉజ్జీవం అంటే ఏంటిది? बेदारी क्या है? పడిపోయిన స్థలము నుంచి లేచి ముందుకు వెళ్ళటం. जिस जगह में तूने गिरा है उसी जगह में परमेश्वर आपको खड़ा करेगा. उसी जगह में परमेश्वर के साथ साथ चलना ही बेदारी है. మరి అర్థమవుతుందండి? समझ में आ रहा है? ఉజ్జీవం అంటే ఏంటిది? ఎవరు కలగజేయాలి? ये किसके द्वारा होगा? దేవుడు హృదయములో మంట పుట్టించడం. మంట అంటే परमेश्वर ఏంటిదండి? आपके दिल में एक जलन को उत्पन्न करना. ఏమని? ఇక నుంచి ఈ పాపం నేను చెయ్యను, आगे से ये पाप को मैं नहीं करूंगा, నేను ఈ స్థితిలో ఉండకూడదు, मैं ये स्थिति में नहीं रहूंगा, దేవా నేను బలహీనును, मैं कमजोर हूँ, నన్ను నడిపించు ప్రభువా मुझे चलाइए అని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసు తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటాడు. जिसने ऐसा उसके पापों को मानकर प्रभु के साथ साथ चलेगा. అప్పుడు దేవుని పరిశుద్ధాగ్ని తన జీవితంలో ఉన్నటువంటి ఓటమి జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని ఏం చేస్తాడు? तब परमेश्वर उसका जीवन में हारा हुआ स्थिति से क्या करेगा? తొలగించి परमेश्वर छुड़ाकर ముందుకు నడిపిస్తాడు. परमेश्वर आगे चलाएगा. ముందుకు నడుస్తాడు. ఇంకా वो व्यक्ति आगे चल पाएगा. అది అంతరంగంలో నుంచి కలుగుతుంది. वो दिल में मन में होने वाला काम है. అది కారణం వినయము గలవారిని అన్నాడు. इसलिए वचन में लिखा है जो दीन और नम्र है. ఏమన్నాడండి? क्या लिखा है? అయినను వినయము గలవారి ప్రాణమును వినయము ఉజ్జీవింపచేయుటకును గలవారిని. దేవుని వాక్యం ఏం చేయాలి నువ్వు? వినయం అంటే ఏంటిది? చెప్పినప్పుడు లోబట్టం. नम्र मतलब क्या है? जब परमेश्वर का बात तेरे पास आएगा उस बातों को आप मानना है. అంతే కదండి అర్థము కదా? వినయం అంటే ఏంటి అర్థం? చెప్పినప్పుడు వెంటనే లోబడడం అంటే ఏంటిది? जब परमेश्वर आपसे कहेगा तुरंत आपने उस बात को मानना है, वही नम्र है. ఇగో నీలో ఈ పాపం ఉంది అన్నప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు తట్టు సహాయంతో ముందుకు నడవటం. परमेश्वर आपके जीवन में क्या गलतियां कमी है बोलते ही आपने उस बातों को आपने टीक कर परमेश्वर के बात को मानकर चलना ही. నీ పడిపోయిన జీవితాన్ని దేవుడు తెలియపరచడం, వెంటనే అవునని ఒప్పుకొని లేవటానికి ఇష్టపడటం. जब परमेश्वर ने आपका गिरा हुआ हाल को आपको बताएगा उस समय में आपने मानकर और उठकर चलना ही बेदारी है. దేవుడు నిజమైన హృదయముతో 2 చేతులు పైకెత్తి దేవుని వేడుకోవటం. और सच्चा दिल से 2 हाथों को स्वर्ग की ओर उठाकर परमेश्वर से विनती करना है. దేవా నా వల్ల కాదు, నువ్వే నాకు సహాయం చేయాలని పాదాలు పట్టుకోవటం. परमेश्वर मुझसे कुछ भी नहीं होता, आपके चरणों में आकर आपकी पाँव पकड़ा हूं, मुझे सहायता कीजिए.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? तो परमेश्वर क्या करेगा? ఉజ్జీవాన్ని ఇస్తా అంటే నడిపిస్తాడు ముందుకి. तब परमेश्वर आपका दिल को हर्षित करेगा. ఏ కార్యమైతే నువ్వు చేయలేకపోయావో, ఎక్కడైతే వెనకంజ వేసావో, ఎక్కడ పడిపోయి ఆ స్థితి నుంచి దేవుడు ఏదో ముందుకు, जिस काम अभी तक आपने कर नहीं पाया और किस बात में आपने पीछे हटा है, उसी बात में परमेश्वर आपको क्रम क्रम से आगे बढ़ाएगा. అర్థమవుతుందండి? समझ में आ रहा ఇక్కడ है? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తాడు. खेदित मन को परमेश्वर हर्षित करेगा. ఏంటి నలిగిన హృదయం అంటే? खेदित लोगों का मन का मतलब क्या है? కొన్నిసార్లు మనకి అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అనారోగ్యత పరిస్థితులు అన్నీ కూడా తారుమారైనప్పుడు कई बार आपके जीवन में कष्ट, मुसीबत, निंदा और बीमारी, कहीं बहुत सारी परिस्थिति, विपत्ति एक ही बार आने से మనం కృంగిపోతాం. आपने कई बार कमजोर हो जाओगे. మనం కృంగిపోతాం. आपका दिल पूरा खेदित हो जाएगा. ఇక నా జీవితం ఇంతేనని ఏమైపోతాం? तब आपके अंदर ये विचार आएगा जीवन इतना ही क्या. నిలబడిపోతాం. तब उस समय में आपने खड़ा ही रहेगा. అలాంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. उस समय में परमेश्वर आपसे बात करेगा. ఆ మాటలను బలపరుస్తుంది. परमेश्वर की बात आपको तसल्ली देगा और बल भी देगा. ముందుకు నడిపిస్తుంది. और परमेश्वर का बात आपको आगे चलाएगा. ఎన్ని శోధనలున్న, కష్టమున్న, అనారోగ్యత పరిస్థితున్న, ఏ బలహీనతన్న ఆ పరిస్థితిని దేవుడు ఏం నడిపిస్తాడు మనల్ని. कितना परिस्थिति और मुसीबत और बीमार आपके जीवन में होने से भी आपने आगे चल पाएगा. ఉదాహరణకి ఉదయకాలం మనం చూసాం. सुबह के समय में आपने देखा है పేతురు మునిగిపోతూ ఉన్నాడు. पतरस ने डूब रहा है. ఇక ఆయన వల్ల ఏమీ కావట్లేదు. उससे कुछ भी नहीं हो रहा था. వెంటనే ఏం చేశాడు? ప్రభు వైపు తిరిగాడు. तुरंत परमेश्वर की और उसने मोड़ा है. ప్రభు ఏం చేశాడు? చేయి పట్టి లేపాడు. परमेश्वर उसका जोरावर हाथ को बढ़ाकर उसको उठाया है. అలాగే ఆ గాలి వాన, ఆ గాలి నుంచి మధ్యలో నుంచి వారిని నడిపించాడు. और आंधी तूफान के बीच में से परमेश्वर आंधी तूफान को नहीं रोका, उनके बीच में से परमेश्वर ने चलाया है. చేరవలసిన స్థలం చేరాడు. जिस किनारा पहुंचना है उधर परमेश्वर पहुंचने के लिए सहायता किया है. సమస్యలు పోలేదు, कष्ट खत्म नहीं हुआ, కానీ సమస్యల గుండా దేవుడు ముందుకు నడిపించాడు. परिस्थितियों के बीच में से परमेश्वर ने उनको चलाया है. దానే జయ జీవితం అనేటువంటిది. उसको ही हम बोलते हैं जीवंत जीवन है. ఉదాహరణ ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు. परमेश्वर इजराइल को लाल समुद्र के पास लेकर आया है. ముందు సముద్రం ఉంది, आगे समुद्र है, ఇటువైపు కొండలు, ఇటువైపు కొండలు. दोनों तरफ से पहाड़ है. వెనకెళ్దామంటే అక్కడి నుంచి ఐగుప్తు సైన్యం వస్తుంది. ఫరో पीछे సైన్యం. मोड़कर जाने का कोई मौका नहीं था. फिरौन और उसका रथ सारा पीछे था. వాళ్ళకి దారే లేదు. कोई रास्ता ही नहीं था. అందరూ ప్రజలందరూ ఏమన్నారు? तब लोग सब क्या कहने लगा? ఐగుప్తులో సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చాం మమ్మల్ని అన్నారు. क्या मिस्र में कब्र नहीं है इसलिए हमें इधर लाया है? అంటే వారి జీవితం అంతా నిరాశ వచ్చేసింది. इसलिए उनके जीवन में एक निराशा आया है. మనం ఇక్కడ చచ్చిపోతాం अभी అనుకున్నాం. उन लोग ने सोच और विचार यही था मरना ही उनका आखिरी है. కానీ దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించాడు. परमेश्वर एक बड़ा चमत्कार किया है. మంచి పెద్ద పడవను తీసుకురాలేదు అక్కడికి. परमेश्वर एक जहाज को लेकर नहीं आया. అర్థమైందా? లేకుంటే ఇంకేదో అటుపై వెళ్ళమని ఇటుమని చెప్పలేదు. परमेश्वर इधर उधर भागने के लिए नहीं बोला है. ఏ సముద్రం అయితే నీకు అడ్డుగా ఉందో ఆ సముద్రం మధ్యలో నుంచి నడిపేస్తానని जिस చెప్పాడు. समुद्र आपके लिए रुकावट है उसी समुद्र से होकर चलने के लिए परमेश्वर ने कहा है. నా మాట మీద విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేయమని చెప్పాడు. मेरे बात पर विश्वास कर कर आपकी कदम आगे बढ़ाइए. ఎప్పుడైతే అడుగు ముందుకు వేశారో సముద్రం రెండు పాయలు అయిపోయింది. तब उसने लोग ने कदम को आगे बढ़ाया, समुद्र दो भाग हो गया है. ఇటు సముద్రం నీళ్లు గోడలుగా నిలబడిపోయింది. एक तरफ समुद्र का पानी पूरा दीवार की तरह खड़ा हो ఇటువైపు गया గోడలుగా నిలబడిపోయింది. और दूसरी तरफ भी पानी सब दीवार की तरह खड़ा हो गया है. మధ్యలో 6 నేల ఉందండి. बीच में सारा सूखा हुआ जमीन था. ఏ నేల ఉంది? कैसे जमीन था? 6 నేల ఉందండి. पूरा सूखा हुआ जमीन था. ఆ మధ్యలో నుంచి నడిచారు. उसके बीच में समुद्र के बीच में चलकर पार ఆ किया రీతిగా है. నడవాలంటే వారికి ఎంత విశ్వాసం కావాలి. अगर समुद्र के बीच में से चलना है तो विश्वास की आवश्यकता है. మీరు నడుస్తారా? क्या आप लोग चलेगा? ఇజ్రాయెల్ పరిచి చాలా సార్లు మనం అనేక సార్లు తక్కువగా ఆలోచన చేస్తూ మాట్లాడుతుంటాం కదండి. అందరూ వచ్చారు చచ్చిపోయారు అనుకుంటాం. అందరూ ఏం చేశారు? సముద్రం దాటారు, ఎర్ర సముద్రం దాటారు. తర్వాత అందరూ కూడా ఏం చేశారు? చనిపోయారు అనుకుంటూ ఉంటాం. हम सब लोग कई बार ऐसे सोचते हैं समुद्र को पार करने के बाद सबने मरुभूमि में उन लोग सब खत्म हो गया है. కానీ ఎంత విశ్వాసం ఉంటే ఆ సముద్ర మధ్యలో నుండి నడవగలిగారు. उनका जीवन का कमी तो हम देखते हैं कितना विश्वास रहने से समुद्र के बीच में से वो चल पाएगा. ఎందుకంటే ఇటు నీళ్లు గోడలాగా ఉన్నాయి. क्योंकि दो तरफ पानी दीवार की तरह खड़ा है. ఎంత విశ్వాసం ఉంటే దాని మధ్యలో అడుగు పెట్టి నడవగలిగేవారు. अगर उनके अंदर उतना विश्वास नहीं है तो वो बिल्कुल वो समुद्र के अंदर
कदम ही रख नहीं నీకేమన్నా पाते అర్థం थे। వస్తుందా? అర్థం చేసుకుంటున్నారా? समझ में आ रहा है मैं जो बात को बोल रहा हूँ? మనం समझ में आ रहा కొంచెం है? నీళ్ళు ఇక్కడ కాలువ దాటాలంటే కాలు పెట్టడానికి భయపడిపోతాం. आपको एक नदी पार करने के लिए बोला तो अंदर पाँव रखने के लिए आपने डरेगा कांफे का भी है। కొంచెం నీళ్ళు ఉంటే ఏం కాదాం దిగు అని దాడదామంటే దాటడానికి భయపడతారు. थोड़ा पानी है फिर भी आप पार हो जाएंगे बोलकर किसी ने हाथ पकड़कर खींच रहा है, तुरंत आपने डर जाएगा। కానీ వీళ్ళు ఇక్కడ ఏముంది? इस तरफ क्या है? నీళ్ళు గోడ కూడా ఉండడం అంటే ఐస్ గడ్డలు కాలేదండి. पानी पानी वो मेरा बर्फ नहीं हुआ, पानी दीवार की तरह खड़ा है। మనకు ఐస్ ఏమైనా ఐస్ గడ్డలాగా అయిపోయిందో అనుకుంటున్నారేమో. आप लोग सोच रहे होंगे पानी सब बर्फ बन गया। ఏమో నీళ్ళు అలాగే ఆగిపోయింది. पानी पानी वैसी बर्फ की तरह नहीं, दीवार की तरह खड़ा है। అర్థమైందండి? समझ में आ వాళ్ళ रहा है? మధ్యలోకి నడిచారు, समुद्र के बीच में से चला, దాటారండి. उसने पार किया है। అర్థమైంది? అంటే దాని అర్థమైనది उसका मतलब क्या है? ఆ సముద్రం మధ్యలో నుంచి దేవుడు తీసుకెళ్ళాడు. समुद्र के बीच में से परमेश्वर उनको चलाया है। అదే జై జీవితం అంటే. ये जयवंत जीवन है। అది తీసుకుపోయేది ఎవరు? ऐसे चलाने वाला कौन है? దేవుడు. परमेश्वर। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఏ పరిస్థితి ఉన్నా కూడా इसलिए आपके जीवन में कुछ भी परिस्थिति हो, మనకున్న శ్రమ కష్ట బాధను బట్టి आपका कष्ट दुख के कारण మన నిరాశ చెందుతున్నప్పటికీ, आप निराश होने के बावजूद भी, ఇక మా బ్రతుకులు మారు అనుకున్నప్పటికీ, आपका विचार ऐसा होंगे मेरा जीवन कभी बदलेगा नहीं है, కానీ మన దేవుడు ఏం చేస్తాడు? फिर भी आपका परमेश्वर आपको क्या करेगा? అందులో నుంచి నడిపించగల उसके శక్తివంతుడు. बीच में से परमेश्वर आपको चलाएगा। నీకు హృదయం విరిగి నలిగిపోయి ఉన్నప్పటికీ, जब आपका दिल टूटा और पीसा हुआ है, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పటికీ, तब आपने सोचा मुझसे कुछ भी नहीं होगा, దేవుడు అందులోకి ఏం చేస్తాడు? నిన్ను నడిపించగల तब సమర్థవంతుడు. परमेश्वर आपको चलाने के लिए वो सामर्थ्य है, అది ఉద్యమం అండి. वो ही बेदारी है। నమ్మడు అర్థమవుతుందండి? समझ में आ रहा है? ఉద్యమం అంటే ఏంటిది? बेदारी का मतलब क्या है? అది పాపం ఎందులో పడిపోయి అందులో నుంచి లేపి దేవుడు నడిపిస్తాడు. किस में आपने गिर गए, किस हाल में आपने गिर गए, उसी हाल से परमेश्वर ये उठाकर पूर्ण चलाना ही बेदारी है। ఎప్పుడు ఆ రీతిగా ఉద్యమం ఇస్తాడంటే, कब परमेश्वर इस प्रकार के बेदारी देगा? నీవు దేవుని మాట విన్నప్పుడు, నిన్ను పరిశుద్ధి చేసుకొని పశ్చాత్తాపడినప్పుడు, तब तूने परमेश्वर के वचन को सुनकर अपने आप को परख कर और उस बात को पालन करेगा, परमेश्वर जरूर आपके जीवन में काम करेगा। అలాగే ఒకవేళ కష్ట శ్రమ వేదనలో నా పని అయిపోయింది అనుకొని నువ్వు బలహీనంగా ఉన్నప్పటికీ, तब आपका जीवन का कई परिस्थितियों के कारण आपने जब निर्बल है, దేవుడు తన వాక్యంతో నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాడు. परमेश्वर उसके वचन के द्वारा आपको बलवंत करेगा। అప్పుడు ఆటోమేటిక్ జీవితంలో మార్పు, మహిమ కనబడుతోంది. तब आपके जीवन में परमेश्वर का ताकत, उसका सामर्थ प्रकट होगा। దాన్ని బట్టి ఇజ్రాయెల్ తర్వాత ఎరసం ఒడ్డున వచ్చి ఏ రీతిగా అయితే వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తారో ఆ రీతిగా అప్పుడు ఆరాధన నీలో జీవితంలో వస్తుంది. तब लाल समुद्र इजराइल लोग पार करने के बाद इजराइल सारा समाज ने मिलकर गीत गाया है, उसी प्रकार आपका जीवन में परमेश्वर एक खुशी का परिस्थिति लाएगा। ఎందుకంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి? దేవుని స్తుతించి ఆరాధించారు. क्योंकि उनका जीवन में परमेश्वर जो चमत्कार किया है उसके द्वारा उन लोग ने गीत गाकर परमेश्वर की महिमा किया है। అదే రీతిగా ఎప్పుడైతే అలాంటి జీవితం అనుభవంలోకి వస్తుందో అప్పుడు నువ్వు కూడా హృదయాంతరము దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధన చేయగలవు. तब आपके जीवन में ऐसा परिस्थिति आपके जीवन में तब आएगा, आपने भी क्या करेगा? अनुभव से परमेश्वर की स्तुति और आराधना कर पाएगा। అదే అసలైన ఆరాధన. वही सचमुच का आराधना है। కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. इसलिए विषय पर ध्यान दीजिए। అదే విషయానికి వద్దాం ప్రియమైన పిల్లారా. और एक विषय को ध्यान मनन करेंगे। యాకోబు రాసిన పత్రిక याकूब का पत्र, మరొకసారి చదువుదాం. याकूब का पत्र। ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ మనం చూస్తున్నాము, उसने अपने ही वचन से हमें सत्य के वचन के द्वारा उत्पन्न किया ताकि हम उसकी सृष्टि की हुई वस्तुओं में से एक प्रकार के प्रथम फल हो। ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో इधर जो वचन पढ़ा है, మనల్ని కన్నాడు అని రాయబడి ఉంది. परमेश्वर ने आपको जन्म दिया है। ఏ రీతిగా కన్నాడు? किस प्रकार परमेश्वर आपको जन्म दिया है? సత్య వాక్యం వలన కన్నాడంట. सच्चा वचन के द्वारा परमेश्वर आपको जन्म दिया మనం है। ఉదయకాలం నేర్చుకున్నాం. सुबह के समय में आप लोग सब सीखा है। ఇస్సాకు ఏ రీతిగా అయితే इसहाक ने किस प्रकार వాగ్దానం బట్టి वायदों के कारण విశ్వాసము ద్వారా और विश्वास के द्वारा ఏమైనా क्या हुआ है? జన్మించిన వ్యక్తి ఇస్సాకు. उसका जन्म हुआ है। విశ్వాసం దేని మీద? विश्वास उनका किस पर था?
దేవుడు ఇచ్చిన వాక్యము, परमेश्वर की प्रतिज्ञा पर था। ఆయన వాక్యాన్ని వాగ్దానముగా ఇచ్చాడు. उसका वचन को ही प्रतिज्ञा की तौर से परमेश्वर ने अंतేకాదండి. अब्राहम को दिया है। అలాగే మనం కూడా उसी प्रकार आप भी దేవుని వాక్యము ద్వారా ఏం చేశాడు? మనల్ని परमेश्वर के वचन के द्वारा क्या हुआ है? కన్నాడంట. परमेश्वर ने जन्म दिया है। అప్పుడు అర్థమైందండి? मेरे बात आप लोगों को समझ में आ रहा है? వాక్యం ద్వారా కనడం అంటే అర్థమేంటిది? वचन के द्वारा जन्म देने का मतलब क्या है? దేవుని సువార్తను విన్నప్పుడు तब तूने परमेश्वर के सुसमाचार को सुनेगा, మన హృదయంలో కూర్చోబడిన जब आपके दिल में जब आपके दिल में दुख होता है, అయ్యో నేను పాపినని గ్రహించి जब आपका दिल में नोचता है, उस समय में जब नहीं मैंने गाली। पापी बोलकर ग्रहण कर कर ఈ పాప జీవితం నేను బయటపడాలి, इस पाप के जीवन से मैं छुटकारा पाना चाहता हूँ, విడుదల పొందాలి, मैं मेरे जीवन में एक छुटकारा चाहता हूँ, దాని కొరకు నేను ఏం చెయ్యాలి उसके लिए मैं क्या करना चाहता हूँ। అని దేవుని దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు इस प्रकार आप परमेश्वर के पास और परमेश्वर के दास के पास आते దేవుడు समय में, అలాంటి మనసుతో దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు उस मन के साथ जब आप परमेश्वर के पास जब आते हैं, దేవుడు నువ్వు ఏం చేయాలో దాన్ని ఏం చేస్తాడు? परमेश्वर आप क्या करना है, परमेश्वर నీకు क्या करेगा? బోధిస్తాడు. आपको सिखाएगा। నీకు బోధించిన ప్రతి మాటను కూడా जो वचन परमेश्वर आपको सिखाया అర్థం है, చేసుకొని आप समझकर పరిపూర్ణంగా వాక్యానికి నీ హృదయాన్ని ఇస్తావు. पूरा मन परमेश्वर के वचन के लिए अपने आप को सौंपेगा। అప్పుడు ఆ హృదయం నీ హృదయంలోకి దేవుని వాక్యం వచ్చి आपके दिल में परमेश्वर का वचन आकर నీళ్ళు ఏం చేస్తుంది? आपको क्या करेगा? ఆ రీతిగా జీవింపజేస్తుంది. उस प्रकार जीवन बिताने के लिए सहायता అంటే నీ करेगा। జీవితంలో మార్పును తీసుకొస్తుంది. इस वचन आपके जीवन में एक बदलाव लाएगा। ఆ వాక్యం ఒకసారి వస్తే అది పోయేది కాదు. एक बार वचन आए तो वो जाएगा नहीं। వాక్యం అంటే అర్థం ఏంటిది? वचन का मतलब क्या है? వాక్యమే దేవుడై ఉన్నాడు. वचन ही परमेश्वर है। ఎప్పుడు ఆ వాక్యము ద్వారా నీ జీవితం మార్పు చెందుతుందో जब वचन के द्वारा आपके जीवन में बदलाव आएगा, నీలో చెప్ప సఖ్యము కాని సంతోషం వస్తుంది. आपका दिल हर्षित होगा। అప్పుడు ఈ జీవితం ఉంటే నాకు చాలు, तब आपने सोचेगा ये जीवन मुझे काफी అంటే है, ఈ సంతోషకరమైన జీవితం నాకు ఉంటే చాలు. यही खुशी का जीवन मेरे लिए काफी है। ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా సరే, अगर ये दुनिया में कुछ है तो भी नहीं है तो भी, ఎన్ని కష్టాలైనా శ్రమైనా సరే, कितना कष्ट है रहने से भी, నేను ఇక ప్రభు కొరకు मैं జీవిస్తాను प्रभु के लिए जीऊंगा। అని నిన్ను అప్పగించుకొని ఏం చేస్తావు? इस प्रकार अपने आप को परमेश्वर के सामने सौंपेगा బ్యాప్టిజం ద్వారా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటావు. और आपने आप परमेश्वर के सामने अपने आप को सौंपेगा। అదొక నిబంధన లాంటిది కూడా. आपने परमेश्वर के साथ एक वाचा बांधेगा, ఇక నుంచి నా జీవితం ప్రభుతోనే, ప్రభు కోసమే. आगे से मैं प्रभु के लिए जीऊंगा। అప్పటి నుంచి నీ మొట్టమొదటి జీవితం ప్రారంభమవుతుంది. तब से आपका जीवन आत्मिक जीवन का आरंभ అప్పటి होगा। నుంచి నీ ఆత్మీయ జీవితం ఆరంభమవుతుంది. तब से आपका आत्मिक जीवन आरंभ होगा। అలా ఆరంభమైనప్పుడు तब आपका जब आपका आत्मिक जीवन आरंभ होगा, నీలో దినాలు గడిచిన కొలది जैसे दिन बीतता जाएगा, నీలో కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటుంది. आपके जीवन में कहीं गुण प्रकट होता जाएगा। ఉదాహరణకి ఇస్సాకు ఎప్పుడైతే జన్మించాడో, उदाहरण के लिए इसहाक का जन्म जब हुआ है, మొట్టమొదటి అతని పట్ల కలిగిన యొక్క లక్షణం ఏంటి తెలుసా? उनके अंदर जो गुण, पहला गुण क्या था? చూడండి देखेंगे वचन से। ఆది కాండము 21వ అధ్యాయము उत्पत्ति का पुस्तक अध्याय 21 21వ అధ్యాయము अध्याय 21 उत्पत्ति 21 6వ వచనం చదవండి. 21 का 6 पढ़े। అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగచేసెను, వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పెను? చాలండి. ఇక్కడ వారసుడు పుట్టాడండి. इधर इसहाक का जन्म हुआ है। అబ్రాహాం శారాలకు ఎవరు పుట్టారు? अब्राम और వారసులు सारा పుట్టారు. के ఎవరు कौन పుట్టారు? जन्मा है? వారసుడు పుట్టాడు. ఈ एक వారసుడు ఎలా वारिस का పుట్టాడు? जन्म हुआ है। వాగ్దానాన్ని బట్టి విశ్వాసము ద్వారా ఏం చేశాడు? प्रतिज्ञा के द्वारा और विश्वास के द्वारा। అలాగే చట్ట ప్రకారమైన స్వతంత్రురాలైనటువంటి ఒక స్త్రీకి పుట్టాడు. और व्यवस्था के अनुसार ये आज़ादी स्त्री है, सारा को इसहाक ने जन्मा है। అర్థమైందండి? समझ में आ रहा है? అయితే పుట్టిన వెంటనే అతనికి ఏం పేరు పెట్టారు? जन्म होते वो बेटा का क्या नाम दिया है? क्या नाम दिया है? ఇక్కడ ఇస్మాయిల్ గొప్ప పేరేం లేదు. ఏం పేరు ఉంది చెప్పండి? ఇస్సాక్ అంటే అర్థం ఏంటంట? इसहाक का मतलब क्या है?
ईसाक का मतलब क्या है? बोलो। నవ్వు, हंसना। హేళన, అంతే కదా. సార్ ఏం చెప్తుంది? దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయం నవ్వెదరు అనెను. और सारा ने कहा परमेश्वर ने मुझे प्रफुल्लित किया है, इसलिए जब सुनने वाला भी मेरे साथ प्रफुल्लित होंगे। నా కొడుకు పుట్టడం చూసి అందరు ఏం చేస్తారు? जब मेरा बेटा का जन्म हुआ, लोग क्या करेगा? ఏమంటారు? అందరూ నన్ను చూసి लोग मुझे देखकर क्या करेगा? కుమారుని ఎత్తుకొని పోతుంటే అందరు ఏమంటారు? నన్ను చూసి जब सारा ने बेटा को उठाकर चलते समय लोग देखकर क्या करेगा? ఏమంటారు? क्या बोलेगा? చెప్పండి. बोलिए आप लोग। ఆ? నవ్వుతారు అందరూ. सब लोग हंसेगा। నవ్వడంటే గొప్పదా, లేకుంటే గౌరవప్రదమైనదా, లేకుంటే వేరే ఏమన్నా? हंसना अच्छा है, वो आदर देना है। ఇప్పుడు और సారా क्या है? గారు బిడ్డ కుమారుని తీసుకొని పోతుంటే అందరు చూసి నవ్వుతున్నారు. अभी सारा बेटा को उठाकर चलते समय में लोग देखकर हंस रहे हैं। కొడుకే పేరు ఆ పేరే పెట్టేసింది నవ్వు అని. अभी बेटा को भी नाम क्या दिया? हंसना, प्रफुल्लित। మీరు పెడతారా? क्या ये नाम आप लोग को बेटा నా बेटी को देगा? కొడుకుని చూసి నన్ను చూసి ఏం చేయాలి అందరూ? मुझे और मेरे बेटा को दोनों को देखकर दुनिया हंसना, इसलिए उनका नाम हंसी बोलकर रखेगा। మీరు అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, ఇద్దరు సహోదరులు కూసుకొని నీ వైపు చూసుకుని నవ్వుతున్నారు అనుకో, अगर कोई आपने उधर आपका बेटा के साथ खड़ा है, कोई दो व्यक्ति बैठकर आपस में बात कर कर आपको देखकर कोई हंस रहा है, అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? तब आपका व्यवहार किस प्रकार रहेगा? చెప్పండి. किस प्रकार रहेगा? ఆ? ఏం చేస్తారు? आप लोग क्या करेगा? ఏం చేశారు? ఎప్పుడు అనుభవం రాలేదా మీకు? कभी ऐसा अनुभव नहीं हुआ? ఏం నన్ను చూసి నవ్వుతారు, ఏం సంగతి అనుకుంటూ పోతారు. क्या हुआ? मुझे देख के हंस रहा है, क्या गड़बड़ गया? అంతే కదా. यही बोलेगा ना। తప్పు చెప్తున్నాను ఏమన్నా? क्या मैं गलत కోపం बोला? వచ్చేస్తుంది. आपको गुस्सा भी आएगा, లేదా మొఖం చిన్నపుచ్చుకుంటారు. नहीं तो आपका मुंह छोटा हो जाएगा। చూడు, వాళ్ళు నన్ను చూసి వెళ్ళి మాట్లాడకపోయినా లోపల నీ మనసుకి ఏమొస్తుంది చూడు. अगर आपने उनसे जाकर ऐसा नहीं बोला, क्या मुझे देखकर हंस रहा ठीक है, है, नी नहीं मत तो भी नो- मन में क्या सोचेगा? मुझे देखकर हंस रहा है बोलकर आपका मन दुख से भर जाएगा। నీ మటుకు నువ్వు ఏమో అయిపోతావు నువ్వు. आप पूरा दुख में डूब जाओगे। అంతే కదా. इतना ही होगा ना। అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వాగ్దాన పుత్రుడు లేక వారసుడు పుట్టాడో तब శారమ్మ నవ్వుల పాలయ్యింది. तब एक वारिस का जन्म हुआ है, तब सारा का हाल क्या हुआ? सबने उसको ఇస్సాకు देखकर हंसने लगा है। ఇస్సాకు ఆ పేరే పెట్టుకుందండి. अभी दुनिया देखकर क्या कर रहा है? हंस रहा है, इसलिए नाम भी हंसना, అంటే प्रफुल्लित है। ఎప్పుడైతే ఓ నిజమైన రక్షణ అనుభవం ఒక వ్యక్తి వస్తాడో, सचमुच में एक व्यक्ति का अंदर मन फिरावा आएगा। నిజమైనటువంటి ఒక ప్రియులారా కుమారుడుగా జన్మిస్తాడో, जिस व्यक्ति ने सचमुच में परमेश्वर के घर में जन्म लेगा, ఆ వ్యక్తికి మొట్టమొదటి ఎదురయ్యే అనుభవం ఏంటి తెలుసా? उस व्यक्ति के जीवन में पहले सामना करने वाला अनुभव क्या లోకంలో है? సమాజంలో నవ్వుల పాలు అవుతాడు. दुनिया और आपके लोग आपको देखकर हंसेगा, హేళన చేయబడతాడు. आपका मजाक उठाएगा। అవునా కాదా? రక్షణ సత్యం పొందగానే కదా. ఏమొస్తుంది నీకు? आप उधार पाते हैं, लोग आपसे क्या करेगा? 6 months పొంది బ్యాడ్ పోయి ఇంటికి పోగానే ఏమొస్తుంది నీకు మొట్టమొదట? मन फिराकर बपतिस्मा पाकर घर जाते हैं, आपका पहला अनुभव क्या है? లేదా అనుభవం లేదా? क्या वैसा नहीं अनुभव అందరు नहीं हुआ? మెచ్చుకున్నారా? सबने तारीफ किया? మారు మనసు పోయి బ్యాడ్ పోయి ఇంటికి పోగానే అందరినీ కార్పెట్ వేసి కూర్చోబెట్టి భోజనం పెట్టారా? आप बपतिस्मा लेकर घर जाकर मैंने बपतिस्मा पाया बोला था, सबने स्वागत कर कर ताली बजाकर आपको ले- ताली में खाना खिलाया? నిన్ను చూసి అందరూ హేళన చేసి నవ్వారా? क्या आपको देखकर, नहीं तो लोग आपको देखकर हंसा? చెప్పండి. आप बोले। ఒకవేళ నిజంగా ఈ రీతికి నవ్వుల పాలైంటే నువ్వు నిజంగా వారసుడివే. హల్లెలూయా. अगर सचमुच में दुनिया आपको देखकर हंसता है, आपने सचमुच में ఇప్పుడు परमेश्वर నిజంగా का संग ही వారసుడు वारिस है। ధైర్యం మీరు కలిగి ఉండొచ్చు ఈ వాక్యాన్ని బట్టి. और ये वचन के द्वारा आपने दिलेरी पाओ। ఈ విషయంలో కన్ఫ్యూజన్ లేదండి. इसमें कोई शक करने की बात नहीं है। ఇక నీ రక్షణ విషయం కానీ వేరే విషయం నువ్వేమాత్రము నీ రక్షణ విషయంలో కావచ్చు, లేదా నువ్వు దేవుని బిడ్డనటువంటి యొక్క విషయంలో కావచ్చు, నీకు అపనమ్మకం అవసరము లేదు. अगर दुनिया आपको देखकर हंसती है, आपको उधार के विषय में और परमेश्वर के साथ संबंध के विषय में आपको कोई शक नहीं है, सही हुआ। వారసు అయినటువంటి ఇస్సాకు అవమాన పాలు అయ్యాడు కాబట్టి, నాకు కూడా అనుభవం కంటే వచ్చాను కాబట్టి మరి ఇస్సాకు వారసు అయినటువంటి నేను కూడా
దేవుని వారసుడినే. इसहाक को देखकर दुनिया आशा है, इसी प्रकार मैं भी वारिस हूँ, इसीलिए दुनिया देखकर मुझे हंसती है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందుకని యేసు నమ్ముకున్నందుకు నువ్వు హేళన పాలైనప్పుడు, నవ్వుల పాలైనప్పుడు నువ్వు ఏ మాత్రం భయపడవలసిన పని इसलिए లేదు. दुनिया जब आपको देखकर हंसती है, आप डरने का कोई चिंता नहीं है, భయపడిన పని లేదు. डरने का चिंता नहीं है। వారసుడు ఇస్సాకు హేళన పాలయ్యాడు, తన తల్లి హేళన పాలు అయ్యింది. అదే రీతిగా నీవు కూడా హేళన పాలు అవుతున్నావు, నవ్వుల పాలు అవుతున్నావు అంటే నువ్వు ధన్యుడివి, నువ్వు కూడా దేవుని వారసుడివి. इसहाक को दुनिया देखकर आशा और उसका माँ सारा को भी दुनिया देखकर आशा, इसी प्रकार आपको दुनिया देखकर हंसती है, आप धन्य है। కాబట్టి నువ్వు భయపడవసరం లేదండి. इसलिए डरने का जरूरत नहीं है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అర్థమవుతుందండి? समझ में आ रहा है? రెండవ లక్షణం ప్రియమైన పిల్లారా, दूसरा 8వ వచనం చదువుదాం. 8वां वचन पढ़े, 21 ఆ का। పిల్లవాడు ఉమ్, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. చాలండి. ఈ పిల్లవాడిలో కనబడుతున్న లక్షణం ఏంటి తెలుసా? రెండోది और दूसरा गुण क्या है? అంటే వారసుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? 8 में लिखा है दूसरा गुण क्या है वारिस का। దేవుని వారసు ఏంటంటే వ్యక్తి యొక్క రెండవ అనుభవం ఏంటి తెలుసా? परमेश्वर का वारिस का गुण दूसरा, పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు. वे लड़का बड़ा। ఏమవుతున్నాడంట? क्या हुआ? పెరుగుతున్నాడంట. वो लड़का बड़ा। మంచిది, ఏళ్ళ పాలు అయ్యారు, మంచిదే. पहले दुनिया देखकर इनको రెండో आशा है। లక్షణము और दूसरा है, ఏం కావాలి? आप क्या होना है? పెరగాలి. आपने बढ़ना है। క్రీస్తు దేవుని మూలంగా జన్మించిన ప్రతి విశ్వాసి కూడా जिसने परमेश्वर के द्वारा जन्मा वो सब विश्वासी ఏం కావాలి? क्या होना है? పెరగాలి. सबने बढ़ना है। కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. इसलिए परमेश्वर के वचन से सीखे। మొదటి పేతురు రాసిన పత్రిక पहला पत्रस 2:2 వచనం చదవండి. 2 का 2 पढ़े। సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలండి. ఇక్కడ రాయబడిన వాక్యం మనం చూసినప్పుడు इधर वचन में लिखा है, नया जन्म हुआ बच्चों के समान एवरे- निर्मल आत्मिक दूध की लालसा करे, ताकि उसके द्वारा उदार पाने के लिए बढ़ता जाओ, क्योंकि तुमने प्रभु की कृपा की स्वाद चख लिया है। ఇక్కడ రక్షణ విషయంలో ఎదగమని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. इधर परमेश्वर का वचन बोलता है उदार के विषय में आप बढ़े। ఏ రీతితో పసిబిడ్డ పుట్టిన తర్వాత किस प्रकार एक बेटा का जन्म होने के बाद రోజు రోజు కూడా ఎదుగుతూ ఉందో हर दिन बढ़ेगा, అదే రీతిగా దేవుని వారసుడుగా జన్మించిన ప్రతి విశ్వాసి కూడా उसी प्रकार परमेश्वर के द्वारा जिसने जन्मा है ఏం కావాలి? क्या होना है? ఎదగాలి. आत्मिक तौर से बढ़ना है। ఎంతమంది హేళన చేసినా, कितने लोग उसका मजाक उड़ाए ఎంత तभी, అవమానాలు వచ్చినా, कितना अपमान आए ఎన్ని तभी, కష్టాలు వచ్చినా कितना कष्ट आए तभी, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే वो व्यक्ति क्या करेगा? ఎదుగుతూ ఉంటాడు. बढ़ता जाएगा। ఎందుకంటే क्यों? ఆ వ్యక్తి वो व्यक्ति హేళన వైపు చూడడు. और जिसने मजाक उड़ा रहे उनकी और ఎవరు नहीं నన్ను देखेगा। తిడుతున్నారు, ఎవరు నన్ను కొడుతున్నారు, ఎవరు నన్ను అవమానపరుస్తున్న వాళ్ళతో చూడడు. जिसने मुझे डांट रहा है, जिसने मुझे गाली दे रहा है, जिसने मुझे लज्जित कर रहा है, उनकी और ये बिल्कुल नहीं देखेगा। ఎందుకంటే ఆల్రెడీ ప్రభు మనకు చెప్పాడు, क्योंकि वो व्यक्ति परमेश्वर से आपको बोल रहा है। ఎప్పుడైతే నన్ను నమ్ముకుంటారో तब एक व्यक्ति मुझे स्वीकार करेगा, వీరు నిందల పాలవుతారు. इनको लोग ने बदनामी करेगा లేనిపోయినవన్నీ నీ మీద చెప్తారు, నిందలు పోయేస్తారు, और इनकी निंदा करेगा, అబద్ధాలు అన్నీ మీరు చెప్తారు, और इन पर जो झूठा इल्जाम भी लगाया जाएगा, చెడ్డ మాటలన్నీ పలుకుతారు. और इनके बारे में बुरी बात भी कहा जाएगा। అయితే నువ్వు ఏడవదు మూలలో కూర్చొని इसलिए आप मत रोइए। ఏం చేయాలంట? तब उस समय आप क्या करना है? సంతోషించి గంతులు వేయాలంట. आपने खुशियां मनाना है। ఏం చేయాలంట? क्या करना है? సంతోషించి क्या करना है? గంతులు వేయాలంట. खुशियां मनाना है। నీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు సంతోషించి గంతులు వేయడి. जब आपका नाम लोग बदनामी करेगा, निंदा करेगा। ఈ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు అందరూ తెలుసు కాబట్టి ये वचन చెప్పుకుంటే किधर है आप लोग अच्छी तरीके से जानते हैं। ఏమన్నాడు? అవేం చేస్తున్నాడు? సంతోషించి గంతులు వేయాలంట. आपने खुशियां मनाना है। ఎందుకో తెలుసా? क्यों?
పరలోకముల ఫలం అధికమవుతుంది. क्योंकि स्वर्ग में आपका फल बढ़ रहा है। అర్థమైందండి? समझ में आ रहा है? వీటి ద్వారా ఏమవుతుందంట? इसके द्वारा क्या हो रहा है? పరలోకంలో ఫలము అధికమవుతుంది. स्वर्ग में आपका फल बढ़ रहा है। అర్థమైందండి? समझ में आ रहा है? ఈ శారమ్మ ఇష్టపడి ఏం చేసి తనకు తెలిసి ఏం చేసింది? सारा ఆ ने పేరు పెట్టుకుంది. सारा ये बात को जानकर, ఎందుకంటే నాకు వారసుడు కావాలి, क्योंकि मुझे एक वारिस का जरूरत వీడు వారసుడు, है। ये वारिस है ईसा। వీడు నవ్వుల పాలైనా పర్వాలేదు, इनको देखकर दुनिया हंसे तो भी कोई परवाह नहीं। ఇవన్నీ అనుభవించాలి. ये सब परिस्थितियों के बीच में जाना है। అవునండి? లేకుండా మనం మంచి పేరు ఇద్దరు పిల్లలకి మంచి మంచి పేరు పెడతారు కదా, अभी इन दिनों में बच्चों को बहुत अच्छा बढ़िया नाम देते हैं। మంచి మంచి పేరు. अच्छा बढ़िया విశ్వాసులు नाम। కూడా పేరు ఎక్కడ వెతుకుతారు? బైబిల్ బ్యాక్ పేర్లు కూడా పెట్టరు కొంతమంది. अभी इन दिनों में देखने से लोग बाइबल का नाम भी नहीं रखते हैं। కొంతమంది బైబిల్ ఆ పేరు యొక్క అర్థం కూడా తెలియదు. कई लोग तो नाम तो देते हैं, उनका मतलब क्या है भी नहीं जानते हैं। అది బైబిల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. वो बाइबल में किधर लिखा है वो भी नहीं जानते हैं। కానీ ఇక్కడ శారమ్మ వాస్తవాన్ని అర్థం చేసుకొని పెట్టిందండి. इधर सारा ने सच्चा को जानने के लिए ये नाम उनको दिया है। పూర్వకాలం పరిశుద్ధులైనటువంటి స్త్రీలు, पहले सदी का जितने भी संत थे, పాత నిబంధన కాలంలో పరిశుద్ధులైన స్త్రీలు पुराने नियम का जितने भी स्त्रियां हैं, లేక తల్లులు माँ लोग, తన పిల్లలకి ఏం పెట్టారు? उनका बच्चों को किस प्रकार नाम दिया है? చక్కటి పేర్లు పెట్టారు. अच्छा नाम दिया है। ఎలా పెట్టారు? किस प्रकार उनका नाम दिया गया है? మనలాగా వెబ్సైట్లు వెతకలేదు, आपकी तरह वेबसाइट में जाके गूगल में सर्च नहीं किया। దోషించకాలు చూడలేదు, नहीं तो क्या है, जादू टोने करने वाले के पास రాశి जाकर ఫలాలు नाम नहीं, చూడలేదు. नहीं तो ये फलों को देखते हैं ना, राज उनको पास नहीं गया है। ఏం చేశారు? क्या किया? దేవుని సన్నిధిలో ప్రార్థించారు. परमेश्वर की उपस्थिति में प्रार्थना किया है। దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి తెలియపరచబడినటువంటి యొక్క పేర్లను వారు ఏం చేసి పెట్టారు? परमेश्वर की आत्मा के द्वारा जो वचन नाम पवित्र आत्मा प्रेरणा दिया, वो ही नाम बच्चों को दिया गया है। అర్థమైందండి? समझ में आ रहा है? యాకోబు తల్లి యాకోబు అని పేరు పెట్టింది. याकूब का माँ याकूब बोलकर नाम दिया है। ఈరోజు అనేక మంది పేరు పెడతారు, దాని అర్థం తెలుసు, మీరు పేరు పెడతారా? अभी कितने लोग बच्चों को तो नाम देते हैं, बच्चों का नाम का अर्थ पता है? దాని मतलब అర్థం తెలియకుండా పెడతారు. कई लोग का नाम का मतलब ही नहीं जानते, ఎందుకంటే फिर भी नाम యాకోబు देते చాలా हैं। పెద్ద మనిషి కాబట్టి పేరు పెట్టుకుంటున్నాం ఈ దినం. అవి- ఆవిడ పేరు మోసగాడు అయినప్పటికి కూడా अभी याकूब का नाम सब में क्या है, अब बड़ा पॉपुलर हो गया, इसलिए आप भी याकूब दे देते हैं। उसका नाम का मतलब बिल्कुल नहीं जानते। అర్థమైందండి? సమజ్ మే ఆ యాకోబు రహా? అర్థం ఏంటిది? याकूब का मतलब क्या है? మోసగాడని పిలవండి. धोखा ఎవరైనా देने वाला। క్షమించాలి ఎవరైనా యాకోబు పేర్లు ఉంటే. अभी कोई इधर याकूब बैठा है तो आप लोग को माफ करना। अर्ध है- याकूब जिसका अगला- नाम है उनको ऐसा बुलाओ, धोखा देने वाला बोल के बुलाओ। ఆ? అర్థమైందండి? समझ में आ रहा है? కానీ ఇక్కడ క్లియర్గా ఏం చెప్పింది? నవ్వు అని పేరు పెట్టిందండి. इधर माँ ने, सारा ने, ईसा का माँ ने अच्छे से नाम दिया है आसना, प्रफुल्लित ईसा। అర్థమైందండి? నవ్వండి, ఇప్పుడు సంతోషం అని అర్థం చేసుకోకండి. हंसने का मतलब हमेशा खुशी के साथ हंसने का नहीं है। అది కాదు, ఇక్కడ రాయబడిన మాట ప్రకారం అందరు మమ్మల్ని చూసి నవ్వుతారు అని చెప్తుంది అక్కడ. इधर क्या लिखा है? दुनिया हमको देखकर हंसेगा। హేళన, ये ఒకరికి मजाक తెలుసు, उड़ाना, హేళన. मजाक उड़ाना। అర్థమైందండి? समझ में आ रहा है? అంటే హేళన చేయబడినా పర్వాలేదు. लोग आपको मजाक उड़ाए तो भी అంటే कोई ఒక दिक्कत నిజమైన విశ్వాసి, దేవుని వారసుడు ఒక మనసు ఏ రీతిగా ఉండాలంటే ప్రేమారా, एक सच्चा ఈ లోకంలో నేను అవమానపరచడానికి యోగ్యుడను, నవ్వుల పాలు అవటానికి నేను యోగ్యుడను, కాబట్టి నేను దీని మీద చింత లేదు, కాబట్టి ఆ పేరే నేను పెట్టుకుంటాను ధైర్యంతో ముందుకు సాగుతాడు. इसलिए एक सच्चा विश्वासी का मन इस प्रकार है ना, दुनिया मुझे मजाक उड़ाए तो भी कोई परवाह नहीं, मैं इसके लिए योग्य हूँ बोलकर उसके लिए चिंता नहीं करना, इस मन एक एक बनाना है। అందుకే ఆనాటి అపోస్తులు కూడా, इसलिए उन दिनों में प्रेरित लोग भी, అపోస్తుల కార్యంలో प्रेरितों का काम, అపోస్తుల కార్యంలో प्रेरितों का काम 5వ అధ్యాయము अध्याय 5 41వ వచనము. 41 पढ़े। ఆ నామము కొరకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు అవమానం పొందుటకును
అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున అవమానం పొందుటకు పాత్రము ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి సభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇక్కడ ఆది वे అపోస్తలులు इस बात से आनंदित होकर महासभा के सामने से चले गए कि अब उसके नाम के लिए अपमानित होने के योग्य तो ठहरे। वे प्रतिदिन मंदिर में और घर घर में उपदेश करने और इस बात का सुसमाचार सुनाने से कि यीशु की मसीह है ना रोके। ఇక్కడ అపోస్తలు इधर प्रेरित ने తమ్ము తాము దేనికి పాత్రలు ఎంచుకున్నారంట? वो अपने आप को किसके लिए योग्य माना है? వినపడుతుంది అందరూ? क्या आप लोगों को सुनाई दे रहा है? అర్థమవుతుంది అందరికండి? क्या सब लोगों को समझ में आ తమ్ము रहा है? తాము ఏమని ఎంచుకున్నారు వాళ్ళు? अपने आप को किसके लिए योग्य माना है? అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకున్నారంట. अपमान होने के लिए योग्य ठहरा। వింటున్నారండి? నువ్వు నిజంగా దేవుని వారసుడు అయితే, अगर सचमुच में आप वो परमेश्वर के संगी वारिस है तो, దేవుని మూలంగా జన్మించిన వ్యక్తి అయితే परमेश्वर के घर में आपका जन्म हुआ है तो నీవు కూడా ఏమెంచుకోవాలి? अभी क्या किस बात आपके लिए योग्य, ఏమని నిన్ను ఎంచుకోవాలి? अपने आप को किस प्रकार योग्य ठहरना है? చెప్పండి. నవ్వుల పాలవడానికి యోగ్యుడను. अपमानित होने के लिए योग्य నవ్వుల పాలవడానికి యోగ్యురాలను. मैं दुनिया देखकर मजाक उड़ाने के लिए मैं योग्य हूँ। అది దేని నిమిత్తం మరి? वो किसके लिए है? యేసు క్రీస్తు యొక్క నామము నిమిత్తము. यीशु मसीह के नाम के लिए। అర్థమైందండి? समझ में आ रहा है? ఇప్పుడు ఇస్సాకు దేనికి నవ్వుల పాలవుతున్నాడు? ईसा को देखकर क्यों दुनिया हंसता है? దేవుని వాగ్దానాన్ని బట్టి ముసలి తల్లిదండ్రులకు జన్మించాడు కాబట్టి परमेश्वर के प्रतिज्ञा के अनुसार विश्वास के द्वारा बूढ़ा माँ बाप को इनका जन्म होने से दुनिया देखकर इनको हंसता है। हमारा అర్థమవుతుందండి? समझ में आ रहा है मेरे దేవుని बात? వాక్యం నిమిత్తము, परमेश्वर के वचन के लिए, దేవుని వాగ్దానం నిమిత్తము, परमेश्वर के प्रतिज्ञा के लिए ఆ వాగ్దానం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అవమాన పాలు పొందుతున్నారు. इस वायदों को उनके जीवन में अनुभव कर रहे हैं, इसलिए उनके जीवन में अपमान भी हो रहा है। అదే కొత్త నిబంధన అసలు వారసులైనటువంటి అపోస్తులు కూడా మేము దేవుని నామం నిమిత్తమై యేసుక్రీస్తు నామం నిమిత్తమై అవమాన పాలు అవటానికి మేమేమను పాత్రులమని ఎంచుకుంటున్నారు. इसलिए नया नियम का कलीसिया और कई संत लोग और प्रेरित लोग भी ये माना है परमेश्वर के नाम के लिए निंदा और उठाना और अपमानित होना योग्य है बोलकर माना है। వాళ్ళు సంతోషిస్తున్నారంట. ओ हर्षित हुआ, खुशी बनाया, आनंदित किया है। మనకైతే కోపం వచ్చేస్తుంది. आपको तो बहुत बड़ा गुस्सा चढ़ेगा। సిగ్గు లేకుండా సిగ్గుతో తల ఉంచుకొని ఇంట్లో కూర్చుంటాం మనం. नहीं तो शर्मिंदगी से आपको सिर को नीचे कर आपके डेरे में घर में आप बैठे। రేపటి నుంచి ఏమంటారంటే అమ్మో సువార్త చెప్తే అందరు నన్ను ఏం చేస్తున్నారు ఏలం చేస్తున్నారు అంటారు. इसलिए आप लोग कई लोग बोलेगा अब मैंने सुसमाचार बताया तो लोग मुझे क्या बोलेंगे, इसलिए मैं नहीं बताऊंगा। నన్ను ఏం చేస్తున్నారు కొట్టారంటాము. पिछले दिन में एक కాబట్టి मारा, నేను బయటికి వెళ్ళి ఇక్కడే ఉండిపోతాను అనుకో. मुझे कई लोग ने मारा, इसलिए मैं अभी से सुसमाचार नहीं बताऊंगा, इधर ही बैठूंगा। ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ये बात को अच्छी तरह से समझे। కాబట్టి దేనికి యోగ్యులను ఎంచుకున్నారు వాళ్ళు? इसलिए अपने आप को किसके लिए योग्य बोलकर माना है? అవమానం పొందడానికి యోగ్యులమని ఎంచుకున్నారంట. परमेश्वर के लिए निंदा उठाने के लिए अपने आप को योग्य उसने माना है। అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనిక పత్రి మొదటి అధ్యాయము अध्याय 1 మూడవ అధ్యాయము మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము अध्याय 3 2 నుంచి చదవండి. 3 का 2 से ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును చదవండి. మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి.
మేము మీ యొద్ద ఆ, ఉన్నప్పుడు ఈ వచనం మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి మనము ఉన్నదని శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, మీతో ముందుగా చెప్తుంది కదా, అలాగే జరిగినది. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అది మీకును తెలియను. చాలండి. इसीलिए जब हमसे और ना रह गया तो हमने ये ठहरा कि मैं अकेला रह जाऊं, और हमने तीतियोस को जो मसीह के सुसमाचार में हमारा भाई और परमेश्वर का सेवक है इसलिए भेजा कि वे तुम्हारा स्थिर करे और तुम्हारे विश्वास के विषय में तुम्हें समझाए. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో చెప్పి ఉంటుంది. कि कोई इन क्लेश के कारण डगमगा ना जाए, क्योंकि तुम आप जानते हैं कि हम इनके लिए ठहर गया है. అపోస్తులు అవమానాలు నిందలు అనుభవించడమే కాకుండా प्रेरित उनके जीवन में कष्ट बदनामी उठाना ही नहीं है, సంఘానికి కూడా అదే ఉపదేశం చేసేవారు. और कलीसिया को भी यही सिखाते थे. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. यही बात को इधर बोल रहा है. అపోస్తులైన పౌలు प्रेरित पौलुस ने తెస్సలోని సంఘానికి తెలియపరుస్తున్నాడు. और तेस्सलोनी में जो कलीसिया और कलीसिया को इन्हें बता रहा है. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, क्या बता रहा है? మేము మీ దగ్గర ఉన్నప్పుడు जब हम लोग आप लोग के पास है, మనము క్రీస్తు యేసు నామ నిమిత్తము हम मसीह यीशु के नाम के लिए అవమానములు భరించుటకు अपमान सहने के లేక लिए, శ్రమలు అనుభవించుటకు कष्ट उठाने के लिए మనం ఏమై ఉన్నాం? हमें क्या हुआ? పాత్రులమై ఉన్నామని మీకు उसके చెప్పాము. लिए हम योग्य है, ये बात आप लोग भी जानते हैं. అలాగే మీరు చెప్పిన ప్రకారం మీకు శ్రమలు కలిగాయి. जैसा आपने सिखाया आपके जीवन में क्लेश కాబట్టి आया, మీరు ఆశ్చర్య పడకండి. इससे आपने विश्वास में डगमगाना नहीं. ఇదంతా కూడా మహిమకు కారణము. ये सब महिमा के लिए है. ఎందుకంటే మనం వారసులం అవ్వాలంటే ఆయనతో పాటు మనం కూడా శ్రమ పడాలి. अगर उसके साथ संगी वारिस होना है तो उसके साथ कष्ट भी उठाना है. నా మాట అర్థమవుతుందండి మీకు అందరికీ? मेरे बात आप लोग को समझ में आ रहा है? ఆయనతో కూడా అంటే ఆయన ఎవరు? उसके साथ मतलब वो कौन है? ఆయనతో పాటు అంటే ఆయన ఎవరు? उसके साथ मतलब वो कौन है? ప్రభు అయిన యేసు క్రీస్తు. प्रभु यीशु मसीह. ప్రభు అయిన యేసు క్రీస్తు అండి. प्रभु यीशु मसीह. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, रोमियो को पत्र 8వ అధ్యాయము 17వ వచనం. 8 का 17 पढ़े. మనము పిల్లలమైతే వారసులము, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోటి వారసులము. और హల్లెలూయా. यदि संतान है तो वारिस भी, वरन परमेश्वर का वारिस और मसीह का संगी वारिस है, कि जब हम उसके साथ दुख उठाए तो उसके साथ महिमा भी पाए. ఇక్కడ మనం చూసిన వాక్యములో इधर हम वचन में देखने से మనం పిల్లలమైతే ఏమై ఉన్నామంట? अगर आप संतान है तो ఇప్పుడు మనందరం పిల్లలమని కన్ఫర్మ్ అయింది కదా? क्या आप लोग ये विश्वास है, यकीन है हम सब परमेश्वर की संतान है बोलकर? పిల్లలైతే ఏమవుతున్నాం మనము? अगर आप परमेश्वर की संतान है तो आप क्या है? వారసులం అవుతున్నాం. अगर आपने परमेश्वर की संतान है तो అది आप కూడా परमेश्वर ఎలాంటి के वारिस भी है. వారసులంట? ఎలాంటి వారసులు అండి? और आप किस प्रकार वारिस है? చెప్పండి. క్రీస్తు తోటి వారసులము. मसीह के संगी वारिस है. ఎవరితో వారసులం అండి? किसके साथ आपने वारिस है? క్రీస్తు తోటి వారసులము. मसीह के संगी वारिस है. అంటే ఏంటి అర్థము? उसका मतलब क्या है? క్రీస్తు తోటి వారసులము. मसीह के संगी वारिस है. ఏంటిదన్న మాట అర్థం? इसका मतलब क्या है? యేసుతో పాటు यीशु के साथ ఏంటిది? సమాన వారసత్వం కొరకు పిలువబడ్డాము. यीशु के साथ आपने वारिस होने के लिए, यीशु के समान आपने वारिस होने के लिए आपने बुलाया गया है. అంటే నువ్వు ఏ వారసత్వాన్ని స్వతంత్రించుకోబోతున్నావో आपने किसके लिए वारिस बनेगा? యేసుతో సమానంగా నీకు కూడా పాలు పంపులు ఉంటుందన్నమాట. यीशु के साथ साथ आपने संगी वारिस అందుకే बनेगा. ప్రభువైన యేసుకు చక్కటి మాట చెప్పాడు. इसलिए प्रभु यीशु मसीह ने अच्छा बात कहा है. జయించున వానికి, जो जीत पाएगा, జయించిన వానికి जिसने दुनिया पर जीत पाया है, నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. मेरे साथ और मेरे सिंहासन पर बिठाऊंगा. అవునండి.
ఎక్కడ కూర్చొని పెడతాడంట? जिधर परमेश्वर बिठाएगा, ఆయన పక్కన కాదు, उसके पास नहीं, ఆయన ఎదురుగా కాదు, उसके सामने नहीं, ఆయన కింద కాదు. उसके नीचे भी नहीं है. అర్థమైందండి? ఎక్కడ? समझ में आ रहा है? తనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుండబెడుతున్నాడు. उसके साथ संगी वारिस होने के लिए उसकी सिंहासन में परमेश्वर ने आपको बिठाएगा. ఒకసారి ఆలోచించండి. एक बार आप सोचें, మనం ఎవరము, మనకి ఏ స్థానాన్ని ప్రభు ఇస్తున్నాడు? आप कौन है? परमेश्वर को आपका कौन सा जगह परमेश्वर आपको दे रहा है? మరి అర్థమవుతుందండి? आपको समझ में आ रहा है? ఆయన తోటి వారసుడుగా చేస్తున్నాడంట. उसके साथ संगी वारिस परमेश्वर आपको बनाएगा. ఈ లోకములు ఎవరికైనా అలాంటి వారసత్వం దొరుకుతుందా? ఈ లోకరీతిగా కూడా ये दुनिया में किसी को ऐसा वारिस होने का हक ఒక मिलेगा? తండ్రికి 10 మంది పిల్లలు ఉంటారంటే अगर 10 మందికి సమానంగా దొరుకుతుందా వారసులు? देखो, एक घर में एक बाप को 10 बच्चे हैं तो उसका ఏదో రకం संपत्ति కింద మీద बराबर అవుతుంటది. बांटा जाएगा. ఏదో రకం కింద మీద చేస్తుంటారు. माँ बाप लोग क्या करेगा? किसी न किसी विषय में गड़बड़ी कर देगा. అందుకే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు వచ్చేస్తాయి. इसलिए भाई बहनों के बीच में भी किटकिट या झगड़ा कई बार रहेगा. ఇది అన్నదమ్ముల మధ్య చాలా పగ రావడానికి కారణం అవే. आजकल भाई बहनों के बीच में झगड़ा होने का कारण भी यही है. ఎందుకంటే వీళ్ళు తగ్గరు, వాళ్ళు తగ్గరు. अभी ये भी कम नहीं होगा, वो भी कम नहीं होगा. గజం స్థలం కొరకు కూడా కొట్లాడుకుంటారు. अभी 1 फुट का जमीन के लिए भी लड़ाई झगड़ा कर रही ఒక చెంబు కొరకు కూడా కొట్లాడుకుంటారు. एक गिलास के लिए भी झगड़ा करेगा. అర్థమైందండి? ఈ మాట అర్థం చేసుకోవాలి. ये बात को समझे. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? इसलिए परमेश्वर क्या कर रहा है? తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తు उसका एकलौता पुत्र प्रभु यीशु मसीह ఆయనతో పాటు సమానంగా మనందరి వారసులుగా చేస్తున్నాడు. उसके साथ संगी वारिस होने के लिए परमेश्वर आपको बुलाया है. కాబట్టి इसलिए ఆయనతో కూడా శ్రమ కూడా పడాలంట. उसके साथ साथ आपने कष्ट उठाना है. ఎలా శ్రమ పడాలి? कैसे आपने कष्ट उठाना? వారసత్వమే కావాలి నాకు, आप तो बनना चाहते हैं కానీ वारिस, ఆయనతో కూడా శ్రమ మాత్రం నాకు వద్దు. उसके साथ साथ कष्ट तो बिल्कुल नहीं चाहिए. ఏం కావాలి మీకు? కష్టాలు రావాలా, వారసత్వం కావాలా? आप बोलो, क्या वारिस बनना है, कष्ट चाहिए? కష్టాలు కావాలా, వారసత్వం కావాలా? या कष्ट चाहिए या वारिस बनना है? చెప్పండి, ఏది కావాలి? क्या चाहिए? आप लोग ही बोले, ఆ? आप लोग बोले. చెప్పండి, కష్టాలు కావాలా, వారసత్వం కావాలా? कष्ट दुख चाहिए या वारिस बनना है? క్వశ్చన్ కన్ఫ్యూజన్ అయిపోయింది. अभी सब लोग मुसीबत में पड़ा है कि आप लोग क्या बोल रहे हैं, आप लोग को समझ में आ रहा है नहीं? అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పండి చూద్దాం. जिसको समझ में आया जवाब वो చెప్పండి. बोले, ఆ? जिसको समझ में आया वो बोले. చెప్పండి, ఆ? ఏది కావాలి? वारिस. కష్టాలు వద్దు కదా? हम तो कष्ट तो बिल्कुल नहीं चाहिए, वारिस तो बनना चाहता है. ఆ? కదా, తల్లిదండ్రుల ఆస్తుల ఏది కావాలి? పాలు మాత్రం కావాలి, కానీ వాళ్ళకున్న కష్టాలు శ్రమలు మాత్రం అవసరం లే. माँ बाप का कष्ट जितना संपत्ति उसमें तो आपके बाग चाहिए, उनका कष्ट दुख में तो साथ नहीं देना चाहते हैं. తల్లిదండ్రులు బతికడం అన్నం మాత్రం పెట్టాం, కానీ ఆస్తికి మాత్రం వచ్చేస్తాం. अभी माँ बाप को कई लोग खाना भी बिल्कुल नहीं देगा, संपत्ति के लिए तो टिक टिक पहुंच जाएगा. త్వరగా చంపేసన్న ఆస్తిని ఆక్యుపై చేసుకుందాం అని చూస్తున్నాం. जल्दी उसको जान से तो भी खत्म कर कर वो सारा संपत्ति को मैं अपनाऊंगा. మనం వింటున్నాం కదండి చాలా చోట్ల. ऐसा कई जगह में हो रहा है इन दिनों में. ప్రేమలారా, प्यारो भाइयों, ఇంకా మేము అది కావాలి ఇది కావాలని రెండు మనసులోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. अभी भी कई लोग का मन यही है, 2 विषय में डगमगा रहे. ఆ? కష్టాలు కావాలా, వారసత్వం కావాలంటే ఎవరికి జవాబు సరిగ్గా రావట్లే. अभी हम ये सवाल करने से किसी से जवाब नहीं है, क्या कष्ट चाहिए या वारिस बनना है? ఆ? చెప్పండి గట్టిగా. ఆ? కష్టం కావాలా, వారసత్వం कई వద్దా? लोग बोल रहे हैं कष्ट उठाना है. రెండు ఉంటేనే రెండు దొరుకుతుంది. जिसने హల్లెలూయా. मसीह के साथ कष्ट उठाएगा वो ही परमेश्वर मसीह के साथ संगी वारिस అది बनेगा. కావాలంటే ఇది అనుభవించాలి, ఇది ఉంటే అది ఉంటుంది. अगर जिसने कष्ट उठाएगा वो ही वारिस बनेगा, जिसको वारिस बनना है वो बराबर मसीह के साथ कष्ट उठाना है. అవునా కదా? समझ में आ रहा है? కష్టాలు ఏసుతో పాటు, అది కూడా ఎలా? ఏసుతో పాటు అనుభవిస్తేనే ఆయనతో పాటు वो कष्ट भी मसीह के साथ साथ आपने
मसीह के लिए कष्टों को उठाना है। అది ఏ రూపమైనా కావచ్చు, वो किसी प्रकार भी हो सकता है, అందరికి ఒకలాగా ఉండదు, सबके लिए कष्ट एक प्रकार नहीं रहेगा, ఒక్కొక్కరికి ఒక రీతిగా ఉంటుంది. एक को एक प्रकार కానీ रहेगा। ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా कुछ भी परिस्थिति आने से भी విశ్వాసం కలిగిన వారముగా विश्वास के साथ ఏం చేయాలి? జై జీవితం అనుభవించాలి. एक जयवंत जीवन को आपने इन दिनों में करना है। ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంట? प्रभु यीशु मसीह क्या किया है? జయించాడు. उसने दुनिया पर जीत पाया ఆయన है। ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. यीशु मसीह कहा मैं दुनिया पर जीत पाया हूँ। ఆయన ఎప్పుడైతే బ్యాప్టిజం పొందాడో तब उसने बपतिस्मा पाया है। ఆ దినం నుంచి ఆయన అనేకమైన శ్రమలు, కష్టాలు, ఆ అవమానాలు, అనేకమైన ప్రశ్నలు, రకరకాల అందరి దగ్గర నుంచి అన్ని వైపుల నుంచి కూడా అనేకమైన పరిస్థితులు వచ్చాయండి. जिस दिन ने उसने उद्धार पाया उनके जीवन में कई प्रकार के सवाल और कई प्रकार के कष्ट बहुत सारे उनके जीवन में आया। దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే परमेश्वर का वचन क्या बोलता है? ఈ ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విధాలుగా శోధన అనుభవించాడంట. प्रभु यीशु मसीह हर प्रकार उसको परखा गया है। ఈ దినం నువ్వు ఏ శోధనలో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ అనుభవించాడైనా. आप आज के दिन किस प्रकार की परिस्थितियां और मुसीबतों में जा रहा है और किस प्रकार की परीक्षा है तो आ रहा है, और सारी परीक्षा में प्रभु यीशु मसीह भी आपकी तरह परखा गया है। ఈ లోకంలోనికి ఆయన రావడానికి ఒక కారణము మనవలే మనకున్న అన్ని శోధనలు అనుభవించడానికి వచ్చాడు. यीशु मसीह इस पृथ्वी में आने का एक ही मकसद है, आपकी तरह सारी कष्टों को वो भी उठाने के लिए इस पृथ्वी में वो आया है। అందులో ఒక కారణం, ఆయన జన్మించడంలో ఒక కారణం, उसने इस पृथ्वी में जन्म लेने के पीछे एक कारण ఆయన है। శరీరం ధరించుకోవడంలో ఒక కారణం ఏంటంటే మనవలే శోధింపబడటానికి. आपकी तरह एक शरीर को धारण करने के पीछे एक ही है, आपकी तरह सारी मुसीबतों को उठाने के लिए। ఎన్ని శోధనలు వచ్చినప్పుడు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. कितना बड़े परीक्षा उसके सामने आने से भी वो निर्मल है। అందుకే నేను జయించాను అని అన్నాడు. इसलिए यीशु ने कहा मैंने दुनिया पर जीत पाया हूँ। అదే రీతిగా మనం కూడా ఏం చేయాలంట? इसी प्रकार आप भी क्या करना है? జయించాలి. दुनिया पर जीत पाना है। అంటే ఏంటి అర్థము? इसका मतलब क्या है? మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. आपका विश्वास को आपने नहीं छोड़ना, ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. किसी हाल में भी विश्वास में डगमगाना नहीं। ఎందుకంటే లోకమును జయించినటువంటి విజయము విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन ये बोलता है दुनिया पर जीत पाना विश्वास के द्वारा ही है। అది అంతం వరకు విశ్వాసంలో ఉండాలి. इसलिए अंत तक आपका विश्वास का रखवाली करना है। అంతవరకు సహించిన వాడు రక్షింపబడని దేవుని వాక్యం जिसने సెలవిస్తుంది. आखिरी तक सहेगा वो ही उद्धार पाएगा। కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. इसलिए विषय को अच्छी तरीके से समझे। ఇంకొక విషయం ఏంటంటే और दूसरा विषय है, ప్రభు అన్ని రకాల శోధనలు అనుభవించాడు కాబట్టి प्रभु यीशु मसीह जब शरीर में था सब प्रकार की परीक्षा में उसको परखा गया है। ఎవరైతే శోధనలో ఉన్నారో जिसने अलग अलग परीक्षा में है వారికి కూడా సహాయం చేయవాడుగా ఉన్నాడు. उनका भी प्रभु यीशु मसीह सहायता करेगा। కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, इसलिए प्यारे भाई और ఈ बहनों, రాత్రి కాల సమయంలో इस रात के समय में వారసుడుగా జన్మించిన నీవు जिसने आपने वारिस की तरह आपने वारिस होकर जन्मा ఏ है। కష్టంలో ఉన్నప్పటికీ, बेशक आप कौन सा भी कष्ट में है ఏ तभी, దుఃఖంలో ఉన్నప్పటికీ, कौन सा दुख में है तभी, ఏ శోధనలో ఉన్నప్పటికీ, कौन सा आपने परीक्षा में है तभी, ఏ ఇబ్బందులో ఉన్నప్పటికీ किसी आपने मुसीबत में रहने से भी ఆయనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह आपका सहायक है। ఈ లోకల్ ఎవ్వరు మన బాధను అర్థం ये చేసుకోలేకపోవచ్చు. दुनिया में कोई आपको नहीं समझ सकता है। భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు, कई बार पति आपको नहीं समझ पाता భార్య है, అర్థం कई చేసుకోలేకపోవచ్చు, बार आप पत्नी समझ नहीं पाता, పిల్లలు అర్థం చేసుకోలేకపోవచ్చు, बच्चे लोग भी समझ नहीं पाते, తల్లిదండ్రులు అర్థం माँ बाप भी చేసుకోలేకపోవచ్చు, समझ नहीं पाते हैं, అలాగే బంధువులు ప్రియులు అర్థం చేసుకోలేకపోవచ్చు, और रिश्तेदार और आपके जितने भी वो सब भी आपको समझ नहीं చివరికి నీ पाएंगे। సేవకులు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. आखिर में आपका प्रभु का दास लोग भी आपको समझ नहीं ఎవరు पाएंगे, నీకు సహాయం చేయలేకపోవచ్చు, कोई आपको सहायता नहीं करता ఎక్కడి होगा, నుంచి నీకు ఆదరణ దొరకలేకపోవచ్చు. किसी से आपको सहायता या तसल्ली नहीं मिलता होगा। కానీ నీ వలె ఆయన శోధింపబడిన ప్రభువైన యేసు క్రీస్తు నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, आपकी तरह यीशु मसीह भी सारे विषय में परखा गया, वो यीशु आपका सहायक ఈ है। రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. आज रात के समय में प्रभु का वचन आपसे बात करता है, ఆయన మన వలె శోధింపబడ్డాడు కాబట్టి वो भी आपकी तरह से सारे विषय में परखा गया है, శోధింపబడు వారికి సహాయం చేయవాడుగా ఉన్నాడు. जिसने परीक्षा में उनकी सहायता करेगा। హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. इब्रानियों का पत्री 2 का 18 पढ़े।
తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి శోధింపబడి వారికి సహాయం సహాయం చేయగలవాడై చేయగలవాడై ఉన్నాడు. क्योंकि जब उसने परीक्षा की दशा में दुख उठाया तो वह उनकी भी सहायता कर सकता है जिनकी परीक्षा होती है। దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి అనేక రకాల శ్రమలు, శోధనలు, అవమానాలు, అన్ని రకాల పరిస్థితులు ఆయన అనుభవించాడండి. प्रभु यीशु मसीह इस पृथ्वी में आकर सब परीक्षाओं से वो गया है, ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వెంబడి क्योंकि प्रभु यीशु मसीह के पीछे సాతాను వెంబడే ఉండి शैतान पीछा करता था प्रभु यीशु मसीह ప్రతి का। విషయంలో ఆయన శోధించిందని దేవుని వాక్యం हर సెలవిస్తుంది. विषय में शैतान उसका परीक्षा लिया है। లూకా సువార్త लूका सुसमाचार 4వ అధ్యాయము अध्याय 4। పదమూడవ వచనం 11 पढ़े। 13 అపవాది ప్రతి శోధనను ముగించి చాలండి. అపవాదం అంటే ఏం చేసిందంట? शैतान क्या कर रहा है? ప్రతి విధమైన శోధన, हर प्रकार की परीक्षा, చివరికి ఆ శిలువ మీద సమాప్తమైనది చెప్పి ప్రాణం విడిచేంత వరకు కూడా సైతాను శోధించింది ఆయన్ని. आखिर में यीशु मसीह क्रूस पर उसका जान देने तक यीशु का परीक्षा शैतान ने लिया। इसलिए इधर वचन में लिखा है जब शैतान ने सबका परीक्षा कर चुका। మనమే అనుభవించేటువంటి శోధన శ్రమలు చాలా తక్కువ, కొన్ని మాత్రమే. आपके जीवन में जो कष्टों को मुसीबत को उठा रहे हैं वो बहुत छोटा और ఎందుకంటే మన వల్ల ఎంత అవుతాదో, ఎంత సహించగలం అంతే శోధన పంపిస్తాడు आपसे దేవుడు. आप कितना सह सकते हैं, परमेश्वर उतना ही आपको దేవుని कष्ट दे అనుమతి रहा है। లేకుండా నీకు ఏ శోధన రాదు. परमेश्वर की बिना मर्जी आपके जीवन में నువ్వు कोई ఎంత परीक्षा नहीं आएगा। సహించుకుంటావు అంతే శోధన పంపిస్తాడు. जितना आपने सह पाएगा उतना ही परीक्षा आपके जीवन అలాగే में ఆ శోధన నుండి విడుదలయ్యే మార్గం కూడా ఆయన దగ్గర ఉంది. और ये परीक्षा से आपको छुड़ाने का एक रास्ता भी परमेश्वर के అందుకే पास है। దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది. इसलिए परमेश्वर का वचन ये बोलता है ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలెను. अगर किसी को दुख आया वो प्रार्थना करे। ఏం చేయాలంట? क्या करे? ప్రభువుని ప్రార్థన అంటే సహాయం కొరకు వేడుకోవాలి. और परमेश्वर की सहायता पाने के लिए आपने प्रार्थना ఆయన करना है। నీకు సహాయము చేయగలవాడు. वो जरूर आपकी सहायता करेगा। ఈ రాత్రి కోసం మన మధ్య ఆయన ఉన్నాడు. इस रात के समय में वो आपके बीच కాబట్టి में है। ప్రియమైన సహోదరి సహోదరులారా, इसलिए प्यारो भाइयों बहनों, వారసులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా जितने भी वारिस है, అంటే వ్యక్తికి కలిగేటువంటి ఒక్క ముఖ్యమైన విషయం మొట్టమొదటి एक ఏంటంటే खास विषय है। అనేక రీతిలో హేళన చేయబడతాం, बहुत लोग आपके मजाक उड़ाएंगे, అవమానింపబడతాం, आपको अपमान किया जाएगा, బాధింపబడతాం, आपको दुख दिया जाएगा, హింసింపబడతాం. आपको लोग सताएगा। అయినప్పటికీ కూడా మనం ఏం కలిగి ఉండాలి? फिर भी आप क्या कैसे रहना है? సిగ్గుపడకూడదు, आपने लज्जित नहीं करना, భయపడకూడదు, आपने शर्माना नहीं, डरना ధైర్యంగా भी మనం नहीं, కలిగి ఉండాలి, दिलेरी से जीना है, సంతోషించాలి, खुशी से जीना है, ఆనందించాలి. मगन होना है। ఎందుకంటే क्योंकि మనకన్నా ముందు మన ప్రభు కూడా అనుభవించాడు. क्योंकि आपसे पहले आपका परमेश्वर भी ఆయన सारी बातों से జయించి गया। పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. वो जीत कर परमेश्वर का स्वर्ग में सिंहासन पर बैठा है। ఆయన మూలముగా నేను కూడా జన్మించిన వాడుగా ఉన్నాను. उसके द्वारा जिसका जन्म हुआ है, నా స్థానం కూడా అక్కడ ఉన్నది. आपका जगह भी उधर ही है, నేను కూడా వెళ్ళవలసింది అక్కడికే. मैं भी उधर ही जाना है। ఈ లోకంలో నీ శ్రమలు కష్టాలు అన్ని కూడా కొన్ని దినాలు మాత్రమే. ये दुनिया की सारे कष्ट मुसीबत थोड़ा दिन का ही है। ఈ వీటికి అంతము ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ये अंत कब आएगा मुझे पता ఈ नहीं। కష్టాలు శ్రమలు ఎప్పుడు తీరిపోతుందో నాకు తెలియదు. ये कष्ट और मुसीबत कब अंत होगा मुझे पता బహుశా नहीं। నేను తప్పించుకొని దేవుడు నన్ను తీసుకొని వెళ్ళొచ్చు ఒక దినం ఆయన రాబోతున్నాడు अगर मैं కాబట్టి. ऐसे मैं छुटकारा पाकर प्रभु यीशु मसीह के पास मैं जाता हूँ एक दिन, ఒకవేళ ఏ టైం అయినా నేను కూడా ఒకవేళ చనిపోవచ్చు. मेरे जीवन में कभी मौत आ सकता है। ఏది ఏమైనప్పటికీ కూడా कुछ भी हो, నేను ఒక దినం ఆయనతో పాటు ఉండబోతున్నాను. मैं एक दिन में प्रभु के साथ रहना चाहता हूँ। అందుని విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. ऐसे विश्वास के साथ इन दिनों में जीना। ఏమాత్రం కృంగిపోకూడదు, आपने विश्वास में डगमगाना ఏమాత్రం नहीं, భయపడకూడదు. आपने डरना नहीं, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. क्योंकि परमेश्वर आपसे बात किया है। ఎన్నో వాగ్దానాలు మనకు చేసి ఉన్నాడు. कितने प्रतिज्ञा परमेश्वर तुझसे किया है। పురుగు వంటి యాకోబు భయపడకము,
याकूब तू कीड़ा के समान है फिर भी मत डरो। పురుగు వంటి యాకోబు నువ్వు భయపడకము, याकूब तू मत डर, నేనేం చేస్తాను, నేను తోడై ఉన్నాను. मेरी तेरे सहायक हूँ, मैं तेरी सहायक हूँ। భయపడకము, నేను ఏం చేశాను, నీకు తోడుగా ఉన్నాను. मत डर, मैं तेरी सहायक हूँ, నేను నిన్ను సృజించాను. मैं तेरी सृष्टि किया हूँ। నువ్వు జలముల మధ్య వెళ్ళినప్పటికీ అవి నిన్ను ముంచజాలవు. अगर आपने जल के बीच में चल रहे हैं फिर भी वो आपको डुबाएगा नहीं। అగ్ని మధ్యలో నుంచి వెళ్ళినప్పటికీ అది నిన్ను కాల్చజాలవు. अगर आग के बीच में आप चल रहे हैं वो आपको जला नहीं पाएगा। అర్థమవుతుందండి? समझ में आ रहा है? మనం ఏమి చెయ్యజాలదు, वो आपको कुछ नहीं कर पाएगा, ఎందుకంటే అన్ని కూడా ఆయన ద్వారా కలుగుతున్నదే. क्योंकि वो सब प्रभु के द्वारा हुआ। అన్నిట్లో ఏం చేస్తున్నాడు, దేవుడు మనకు తోడుగా सब में परमेश्वर क्या करेगा? అలా శబ్దకు మేషకు అబ్దుల్లాకు వాళ్ళు తోడుగా ఉన్నాడు. उसी प्रकार परमेश्वर शत्रक मेशक अबेदनगो से इधर परमेश्वर ने सहायता किया है। ఆ సర్వశక్తి గల దేవుడు ఆత్మస్వరూపం ఇతను మనలో ఉన్నాడండి. वही सर्वशक्तिमान परमेश्वर आज आपके साथ है। ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడండి? परमेश्वर किधर है? పక్కన లేడు, ఎక్కడ ఉన్నాడు? पास में नहीं, మనలోనే ఉన్నాడు. आपके अंदर ही परमेश्वर वास कर ఆయనే रहा है। మనల్ని నడిపించేవాడుగా वही आपके ఉన్నాడు. चलाने वाला है, ఆయన మన ఆత్మల కాపరిగా ఉన్నాడు. वही आपका आत्मा का चरवा है। కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, इसलिए प्यारा भाई और बहनों, ధైర్యంగా ఏం చేయాలి మనము? इसलिए दिलेरे से क्या करें? విశ్వాసం ముందుకు సాగాలి. विश्वास के साथ आगे बढ़े। ఈ రాత్రి నీ పరిస్థితి ఏదైనప్పటికీ, इस रात के समय में आपको परिस्थिति ఏ कुछ भी हो, స్థితిలో ఉన్నప్పటికీ आप कुछ भी स्थिति में हो, దానికి నడిపించి ఏం చేస్తాడు? उसको आपने क्या करे? అద్దరికి చేరటానికి, वो आपको आगे चलाएगा, మన ప్రయాసకు ముగింపు కలగడానికి, आपका कष्टों को खत्म करने के लिए, మన దుఃఖాన్ని ముగించడానికి, आपका दुख को खत्म करने के लिए, అన్ని సమాధాన పరచడానికి, సంతోషించడానికి और सब विषय में आपको खुशी देने के लिए సమయం ఆసన్నమై ఉన్నది. परमेश्वर के आगमन आने का समय बहुत निकट है। అందుకే విశ్వాసముతో, इसीलिए विश्वास के साथ, సంతోషముతో, खुशी के साथ, ధైర్యముతో, दिलेरी के साथ, దీనికి ముందు మనం చెప్పుకున్న రీతిగా इसके पहले आपने सीखा ఈ है లోకంలో పరిస్థితులన్నీ కూడా ఆయన రాకడ గురించి చూపిస్తుండగా ये दुनिया की सारी घटना परमेश्वर के आगमन को दिखा మా रहा है। విడుదల ఏమైంది? आपका छुटकारा क्या हुआ? సమీపం అయ్యింది. बहुत निकट है। తల పైకెత్తుకొని इसलिए आपका सिरों को उठाइए। చూసి ఏం చూడాలి? किधर देखे? ప్రభా నువ్వు ఎప్పుడు రాబోతున్నావు, ఎప్పుడు వస్తున్నావు? प्रभु तू जल्द आने वाला है। ఆయన వైపు నన్ను చేర్చుకో. प्रभु तू जल्द आने वाला, कब तो నీ आएगा? రాకడ तब కొరకు जो సిద్ధపాటు- आएगा मुझे నీ लेना। రాకడ కొరకు సిద్ధపాటు చేయి. आपके आगमन के लिए तैयार कीजिए। ఆయన ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలి? उसकी और देखकर आप क्या करना है? ఇంకా మేలుకోకుండా ఎక్కువగా ప్రార్థించాలి. और आप क्या करना है? चौकस से प्रार्थना करना మన है। జీవితాన్ని మనం చక్కగా చేసుకోవాలి. आपका जीवन को आप ठीक करें। ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టాలి. हर विषय में प्रभु के निकट और पास आइए। సొంత ప్రయత్నాలు చేయకండి. आपका प्रयास को आपने बंद करे। మన జీవితం మన లోపాలు, మన బలం ఏదైతే ఉందో అన్ని ఆయన ముందు పెట్టేద్దాం. आपका जीवन में क्या क्या कमी है सब प्रभु के सामने रखे। చెప్పి మన బల నడిపించమని ఆయన రెండు చేతులు ఆయనకు అప్పచెప్దాం. और परमेश्वर का और हाथ उठाया और इंद्र में चलने के लिए आप बल दीजिए, ये प्रार्थना करें। ఆయన ఆత్మలు నడిపించడం సిద్ధంగా ఉంది. एक एक को परमेश्वर जरूर चलाएगा। అందరూ కూడా మోకరిద్దాం, కళ్ళు आए हम మూసుకుందాం. सब घुटने में आए, అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. सब घुटने में आए, आंखों को बंद करें। హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. हालेलुया, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. हालेलुया, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. हालेलुया। దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, जितने भी परमेश्वर के वचन को सुना, ఈ దినం ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. आज प्रभु आपसे बात किया है। ఇస్సాకు వారసుడుగా జన్మించాడు. इसहाक ने वारिस का संतान है, వారసుడు అయినటువంటి ఆయన वो वारिस है। నవ్వుల పాలు అవుతూ ఉన్నాడు. उनको देखकर दुनिया ने प्रफुल्लित हुआ है। అలాగే దేవుని వాక్యములకు జన్మించిన ప్రియ సహోదరి సహోదరుడా, इसी प्रकार जितने भी परमेश्वर के द्वारा जन्मा है, దేవుని వారసుడుగా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, जितने भी परमेश्वर के द्वारा जन्मा నీవు है, కూడా ఈ లోకంలో అనేక శ్రమలు, అవమానాలు, నిందలు భరిస్తూ आप వస్తుండవచ్చు. भी इस पृथ्वी में कई कष्टों को और दुखों को उठाते होंगे। నీవు నవ్వుల పాలు అవుతూ ఉండవచ్చును. कई बार आपको दुनिया देखकर मजाक उड़ाता होगा। నీ ప్రియుల మధ్య, మీ ప్రియుల మధ్య, బంధువుల మధ్య, నీ ప్రియుల మధ్య आपके प्यारों और अजीजों के बीच में और रिश्तेदारों के बीच में నిన్ను అందరు తక్కువగా చూస్తుండొచ్చును. आपके लोग आपको बुरा मानते होंगे। భయపడకు, मत डरिए, అధైర్యపడకు, मत डरिए, కృంగిపోకు. आपने डगमगाओ मत నిన్ను डगमगाओ। ఉజ్జీవపరచడానికి ఆయన తోడుగా ఉన్నాడు. आपको हर्षित करने के लिए परमेश्वर तेरे साथ है। నిన్ను అందులో నుంచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. परमेश्वर आपको हर्षित करने के लिए आपके साथ పేరుతో है। నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. जिस परमेश्वर ने पतरस को चलाया वही परमेश्वर आपको चलाएगा। నువ్వే మాత్రం భయపడకు, కృంగిపోకు. आप मत डरिए, విరిగి నలిగిన మనసుతో ఆయనకు అప్పచెప్పుకో. टूटा और पिसा हुआ मन के साथ अपने आप को समर्पण ఆయన करें। నిన్ను ఎప్పుడు విడవడ वो ఎడబాయడు. कभी आपको छोड़ेगा नहीं, कभी त्यागेगा नहीं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
हालेलुया। నువ్వు అందరు చూసి పురుగులా కనబడొచ్చు. आप सबके सामने कीड़ा की तरह होगा। యాకోబు అందరు చూసి పురుగులా కనబడుతున్నాడు. याकूब सबके सामने एक कीड़ा की तरह है। హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. हालेलुया। ఆయన చూసిన వాళ్ళు అసహించుకుంటున్నారు, जितने भी उनको देखते हैं वो उनको अपमान నలిచివేయాలని कर रहे हैं, ప్రయత్నపడుతున్నారు. उनको दबाने के लिए और उनको नष्ट करने के लिए प्रयास कर ఏ रहे हैं। రీతిగా ఒక పురుగును మనం అసహించుకుంటామో, నలిచేయాలని ఆశపడతామో, దాన్ని తీసి అవతల పడేయాలని ఆశపడుతున్నామో, जिस प्रकार एक कीड़ा को देखकर उसको खत्म करने के लिए आपने प्रयास करेगा, అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో సమాజంలో ఆ రీతిగా మనం కనబడొచ్చు యాకోబులాగా. उसी प्रकार आप ये दुनिया में दिखते होंगे। పురుగులా కనబడిన భయపడే సహోదరి आप సహోదరుడా, दुनिया को एक कीड़ा की तरह दिखाई दिए तो भी मत डरिए। ఆ పురుగును సూచించిన వాడు కూడా దేవుడే. वो कीड़ा को भी परमेश्वर ने అదే నిన్ను सृष्टि సూచించిన किया। వాడు కూడా దేవుడే. आपको भी परमेश्वर ने सृष्टि ఆయనకి किया। తోడుగా ఉన్నాడు, वो आपके साथ है, ఆయన నడిపి సమర్థవంతుడు. वो आपको चलाने के लिए वो सामर्थ्य है। ఇస్సాకు ఒక్కడే, इसहाक एक ही है, కానీ ఇద్దరు గొప్ప జన సమూహం అయ్యాడు. एक ही है तो भी बड़ा संतान हो गया है। ప్రియ సహోదరి సహోదరా, प्यारे भाई और बहनों, నిన్ను ఎవరు ఏది ఏమి చేయలేదు. लोग आपको कुछ भी नहीं कर सकते हैं, దేవుని నడిపిన సిద్ధంగా ఉన్నాడు. परमेश्वर आपको चलाने के लिए वो तैयार కాబట్టి है। నీ రెండు చేతులు ఆయన వైపు చాపి, इसलिए दो हाथ उठाकर ప్రభా నన్ను కనికరించు, परमेश्वर मुझ पर दया నేను कीजिए। పాపినయ్యా, मैं एक पापी हूँ, తప్పిపోయానయ్యా, मैं आपसे दूर भटक गया, బలహీనైపోయానయ్యా, मैं कमजोर हो गया, నిరాశ చెందానయ్యా, నిరాశ చెందానయ్యా, मैं कई बार निराश हुआ हूँ, వెనకంజ వేశానయ్యా, मैं कई बार पीछे हटा हूँ। నన్ను క్షమించి నన్ను బలపరచు, मुझे माफ कर कर मुझे నా क्षमा సఫరకు कीजिए, నడిపించు. मुझे चलाइए, పేతు నడిపించి నన్ను నడిపించు ప్రభాని. आप चलाइए परमेश्वर। ప్రభుకు మనం అప్పగించుకుందాం. अपने आप को परमेश्वर के ఈ सामने समर्पित करें। 2024 దేవుడు మిమ్మల్ని అందరూ నడిపించబోతున్నాడు. इन दिनों में परमेश्वर आप सबको चलाएगा। ఆయన వారసులు జన్మించి నిన్ను నడిపించబోతున్నాడు. जितने भी परमेश्वर का संतान है वो सबको परमेश्वर चलाएगा। నేను ఎవరు ఏది ఏమి చేయలేదు. लोग आप कुछ भी नहीं कर सकते हैं। అది త్వరలో మనం ప్రేమించిన మన ప్రభు రాబోతున్నాడు. आप के लिए परमेश्वर बहुत ही जल्दी आने वाला మన है। దుఃఖము సంతోషముగా మారబోయే టైం వచ్చేసింది. आपका दुख को समाप्त होने वाला समय बहुत ही निकट है, కాబట్టి ఆయన వైపు చూసి మనం ఎదురు చూద్దాం. इसलिए उसकी ओर देखकर उसके लिए इंतजार करें। మనం అప్పగించుకుందాం. अपने आप को परमेश्वर के सामने सौंप ప్రభు ఈ दें। వాక్యం దీవించును గాక. परमेश्वर के वचन को आशीष करें। ఈ సంగతి